సాయంకాల సమయంలో మరి ఒకసారి పరిశుద్ధులతో కలిసి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ఆరాధించి భాగ్యనిచ్చని మీకు వందనాలు. ఎవరు సామర్థ్యం కలిగి వారు స్వరాలను ఇంటి కీర్తన పాడినారు మీకు వందనాలు. జరగబోయే కార్యక్రమాన్ని మీరే నాయకుడిగా ఉందని తెలిసింది. ప్రతి ఆటంకాన్ని దూరపరిచి మీరే మాట్లాడి మాకు కావాల్సిన ఆత్మీయాన్ని ఇచ్చి మా హృదయాన్ని బలపరిచి మేము తెచ్చుకున్నాము. మా విమోచకుడైన క్రీస్తు నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాం. సమయంలో మరొకసారి ప్రభు యొక్క సన్నిధిలో కలుసుకుని ప్రభువుని బట్టి ప్రభు యొక్క నామాన్ని బట్టి ఆరాధించడం గొప్ప సంతోషకరమైన విషయం. ఆమె ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినట్టు సహోదరులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి సహోదరులు దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి సహోదరుడు ప్రశాంత్ సాగర్ బ్రదర్కి, చందు బ్రదర్ కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మనం గడిచిన సమయం కంటే ఈ సమయము మరింతగా దేవుని యొక్క సన్నిధికి మనం నడిపించబడ్డాం. మరి ఆదివారం ఆరాధన ఇప్పుడే మనం విన్నాం. 10 గంటలకల్లా రావాలి, ఎంత ఖండితంగా చెప్పారు. మనం ఆల్రెడీ ఇంతకుముందు విన్నదే సందేశం, అయినా మర్చిపోయాం మళ్ళీ. నేను కూడా ఈ బైబిల్ చదవటం, బైబిల్ డైరీ రాసుకోవటం ఈ పేరుతో నేను కూడా లేట్గానే వస్తాను. ఈ మధ్య నాకు మనసులో ఎక్కడో కొంచెం భయంగానే ఉంది, అయినప్పటికీ లేట్గా వస్తాను నేను కూడా. కాబట్టి మీదట మనం మళ్ళీ ఆ యొక్క నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టేసి మరి సరైన సమయానికి సన్నిధి రావడం. 10 తర్వాత రావద్దు అని చెప్తున్నారు. చిత్తూరు నుంచి వచ్చే వాళ్ళకైతే దూరం నుంచి వస్తున్నారు కాబట్టి ఒక పావు గంట వాళ్ళకి సమయం ఇచ్చారు. కానీ మిగిలిన లోకల్గా ఉన్న వాళ్ళైతే, వేలూరులో ఉన్న వాళ్ళైతే 10 దాటితే మీరు రావద్దు, గేటు వేయబడద్ది. ఒకవేళ గేటే కదా, ఆయన వేసాడు కదా అని మీరు తోసుకొని రావచ్చు అనుకుంటారేమో, కానీ అది గేటు తోసుకొని రావడానికి వీల్లేదు. ఒకవేళ గేటు మూసింది ఎవరు అది హెచ్చరిక చేశారు. కాబట్టి మనము మరలా దేవుని యొక్క సన్నిధిలోకి మరలా ఆదివారం వచ్చేటప్పటికి 10 గంటలకల్లా మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండేలాగా మనం దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేసే విధంగా మనం సమర్పించుకుందాం. తలుపులే వేస్తే కొంచెం బాగానే ఉండేది, కానీ కొన్ని యొక్క కారణాల వల్ల ఆ తలుపులు వేయటం మానేయాల్సి వచ్చింది. కాబట్టి తలుపులు వేసినప్పుడు కొంచెం భయంగా దూరాలు మూగి పడితేమో త్వరగా వచ్చేవాళ్ళు. మరలా మనం అంటే ఎవరినో అవమానించాలనో లేకపోతే ఇంకేదో చేయాలని కాదు, కానీ ప్రతి ఒక్కరు కూడా భయభక్తులతో దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధికి సమయానికి రావాలి. ముందుగా క్రమశిక్షణ పాటించాలని చెప్తున్నారు విడదూత. మనలో క్రమశిక్షణ అనేది ఉండాలి. ప్రభువుని నమ్ముతున్నాం అంటే క్రమశిక్షణతో ఉండాలి. క్రమశిక్షణ అంటే సమయాన్ని పాటించడం, సమయపాలన పాటించడం. కాబట్టి మా ప్రభు యొక్క సన్నిధికి సమయానికి రావడానికి మీరందరూ కూడా సిద్ధపడి ముందుగానే సిద్ధపరిచి దినం ఉంది కదా, ముందుగానే ఆ రోజునది శనివారం విశ్రాంతి దినం, శుక్రవారం సిద్ధపరిచి దినం. ఇప్పుడు మనకి సిద్ధపరుచుకునే దినం శనివారం. ఇప్పుడు శనివారం మీ పనులన్నీ చక్క పెట్టుకోండి, ఆదివారం పెట్టుకోకండి. ఆదివారం పొద్దున్నే వస్తాయి మనకి అన్ని పనులు. అది చేయాలి, ఇది చేయాలి, అది చేసుకొని రావాలని అన్ని ఆ రోజే పెట్టుకుంటాం. సిద్ధపరిచి దినం అని దేవుడు ఎందుకు పెట్టారంటే విశ్రాంతి దినాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించడానికే సిద్ధపరిచి దినం పెట్టాడు దేవుడు ఆ రోజున. కాబట్టి మనకి శనివారం సిద్ధపరుచుకునే దినం. మనకున్న పనులు, మనకున్న ఎన్ని అయితే మరి గృహ పనులు కావచ్చు, లేదా మన వ్యక్తిగత మన ఉద్యోగ పనులు కావచ్చు, లేదా మన వ్యాపారం సంబంధించి మన పనులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా శనివారం అంటే మీరు సిద్ధపరచుకొని ఆదివారం నాడు మీరు దేవునికి సన్నిధిలోకి రండి. జూమ్ లో ఉన్నవారు కూడా కెమెరా ఆఫ్ చేసి మన పనులు మనం చేసుకోవచ్చులే, మనం ఎక్కడున్నా కూడా మనం జూమ్ లో ఉంటాం కాబట్టి జూమ్ లో దేవుని సన్నిధిలో మనం హాజరైపోయినట్టే ఉంటుందిలే అని కెమెరా ఆఫ్ చేసేసి జూమ్ లో వచ్చి కెమెరా ఆఫ్ చేసి సొంత పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా చాలా భయంకరమైన కార్యం. అది ఇప్పుడు ఆ విషయంలో కూడా మీరు శనివారమే మీరు అన్ని సరి చేసుకోండి. ఆదివారం మీరు దేవునికి సన్నిధిలో 10 గంటలకల్లా మీరు దేవునికి సన్నిధిలో మీరు వచ్చి, అంటే దూరంలో ఉన్నారు కాబట్టి దేవునికి సన్నిధిలోకి వచ్చి మీరు కలిసి సంఘంతో కలిసి మీరు ప్రభు యొక్క ఆరాధనలో మీరు పాల్గొనాలని మీకు కోరుతూ ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు
స్వాస్థ్యాన్ని పంచిపెట్టిన తర్వాత ఇజ్రాయిల్ వాళ్ళ దేశానికి వచ్చేసారు. వాళ్ళ దేశానికి వచ్చిన తర్వాత స్వాస్థ్యాన్ని పంచిపెట్టాడు దేవుడు. యెహోషువ 13 అధ్యాయం చూస్తే కనుక మనకి ఒక చక్కని మాట కనపడుతుంటది అక్కడ. దాంట్లో యెహోషువ దేవుడు పిలిచి అంటాడు, బహువృద్ధుడైపోయాడు యెహోషువ. మామూలు దేవుడే చెప్తున్నాడు, నీవు సంవత్సరములు గడిచిన, ఏళ్ళు గడిచిన బహువృద్ధుడివి, బాగా ముసలోడు అయిపోయాడు. చూడండి ఒకసారి యెహోషువ 13 చూడండి ఒకసారి. చదవండి వేరు. యెహోషువ దినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఎలాగ సెలవిచ్చెను, నీవు దినములు గడిచిన వృద్ధులకు స్వాధీనపరచుకున్నకు పేజ్ నెంబర్ 187. అతి విస్తారమైన దేశంలో ఇంకా మిగిలి ఉన్నది. ఒక నిమిషం మరి. నీవు ఏళ్ళు గడిచిన, దినములు గడిచిన ముసలివాడు అయిపోయావు, చాలా వయసు వచ్చేసింది నీకు. కానీ మీరు స్వాధీనపరచుకోవాల్సిన స్వాస్థ్యం ఇంకా చాలా ఉంది. దేవుడు చెప్తున్నాడు యెహోషువతో, నీ వయసు చాలా పైబడిపోయింది యెహోషువ, నీకు చాలా వృద్ధాప్యం వచ్చేసింది, కానీ మీరు పంచుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. మీరు పంచుకోవాల్సిన భూభాగం ఇంకా చాలా ఉంది. మీరు అనుకోవచ్చు, అబ్బా నేను క్రీస్తు బ్రహ్మం గురించి తెలుసుకొని నాకు 20 సంవత్సరాలు అయిపోయింది, నాకు 10 సంవత్సరాలు అయిపోయింది, నేను బాగా టాప్ మోస్ట్ సీనియర్ని, 7వ తరగతి ఉన్నప్పుడు కానీ నేను అంటున్నా, నా అయితే 40 సంవత్సరాలు అయిపోయింది. నీకు ఏళ్ళు గడుస్తూ ఉన్నాయి, చాలా వయసు నీ మీద పడింది, కానీ నువ్వు పంచుకోవాల్సిన స్వాస్థ్యం ఇంకా చాలా ఉంది బ్రదర్. ఇంకా నువ్వు తెలుసుకోవాల్సిన వాక్యం ఇంకా చాలా ఉంది. దేవుడు చెప్తున్నాడు, నీకు చాలా వయసు వచ్చింది, కానీ నువ్వు పంచాల్సింది ఇంకా చాలా ఉంది. మళ్ళా పంచాడు, పంచాల్సిన భూభాగాన్ని చాలా పంచాడు యెహోషువ. ఏ గోత్రానికి దేవుడు ఎంతమంది చెప్పారో ఆ గోత్రాలకి అందించాడు ఆయన. 9 గోత్రాలకి ఎంత ఇవ్వాలో 9 గోత్రాలకి పంచాడు ఆయన. మిగిలిన 2.5 గోత్రాలకి ఎక్కడ ఇవ్వాలో ఆయన మోషే మాట ప్రకారంగా అక్కడే ఇచ్చాడు ఆయన. కానీ ఒక గోత్రానికి మాత్రమే ఆయన స్వాస్థ్యాన్ని పంచలేదు. ఏ గోత్రం అది? భలే గుర్తుంది మీ అందరికి. ఏ గోత్రాన్ని పంచలేదు చెప్పాలి. దేవుడు స్వాస్థ్యాన్ని ఏ గోత్రాన్ని పంచలేదు? అంటే నేను క్వశ్చన్ చేసేసరికి మళ్ళీ అది అవునో కదా డౌట్ వచ్చింది మీకు. లేవి గోత్రానికే స్వాస్థ్యాన్ని పంచలేదు. ఎందుకు పంచలేదంటారు బ్రదర్? దేవుని సేవకులు కాబట్టి. సాల్మన్ బ్రదర్ ఏది చెప్పారు బ్రదర్? మిగతా వాళ్ళు వాళ్ళకి దశమ భాగాలు లేదా కానుకలు ఏదో ఇచ్చి వాళ్ళు పోషించాలి. ఇంకా మంచిదే, కరెక్ట్ అది. ఇంకా ఉంది. అయితే దేవుడు ఎందుకు పంచలేదో బైబిల్లో ఉంది, కానీ మీరేమనుకుంటారో నేను అడుగుతున్నా. ఎందుకు ఇవ్వలేదంటారు లేవీలకి దేవుడు స్వాస్థ్యాన్ని? మిగతా వాళ్ళకి భూభాగాన్ని వందల ఎకరాలు పంచిచ్చాడు. ఇక్కడ నుంచి ఆ ఎకరాల లెక్క కాదు, ఇదిగో ఈ కొన నుంచి ఆ కొన ఇది. ఏం బ్రదర్? వాళ్ళకి వాళ్ళు కలిగి ఉన్నది, ఇది కలిగి ఉన్నది, అది కరెక్టే. నచ్చిన చోట ఉండవు, ఇది డెఫినెట్ గా ఉంది. వాళ్ళకి నచ్చిన చోట ఉండొచ్చంట. దేవుని సేవకులు కాబట్టి దేవుడు ఇవ్వలేదు. దీన్ని బట్టి మీరు బైబిల్ చదవట్లేదని అర్థమవుతుంది. అందుకే అడిగాను నేను, దేవుడు లేవీలకి ఎందుకు స్వాస్థ్యాన్ని పంచలేదు? మిమ్మల్ని ఎందుకు నేను క్వశ్చన్ చేశానంటే, ఇది మీ మనసులో నాటుకుపోవాలి, గుర్తుండిపోవాలి మీకు. ఇప్పుడు నుంచో తెలుసు మనకి లేవీలకి స్వాస్థ్యాన్ని ఇవ్వలేదని తెలుసు కదా. ఇప్పుడు నుంచో డినామినేషన్ వాళ్ళకి కూడా తెలుసు లేవీలకి దేవుడు స్వాస్థ్యాన్ని పంచలేదని. ఓన్లీ దేవుని సేవకుని. మంచిదే. ఇంకా ఉంది బ్రదర్. గాడ్ బ్లెస్ యు బ్రదర్, గాడ్ బ్లెస్ యు. 13వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చూడండి. లాస్ట్ వచనం, 13వ అధ్యాయం లాస్ట్ వచనం. లేవి గోత్రానికి మోషే స్వాస్థ్యాన్ని పంచలేదు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళకి ఎందుకు స్వాస్థ్యాన్ని పంచలేదంటే, ఈ 11 గోత్రీకులు లేని స్వాస్థ్యము
లేవీయులకి ఇవ్వబడింది. ఏంటి వారి స్వాస్థ్యము? దేవుడే వారి స్వాస్థ్యము. హల్లెలూయా. ఇక్కడ ఈ లోకంలో మిగతా గోత్రాలన్నిటికీ స్వాస్థ్యం ఉంది, కానీ మీకు స్వాస్థ్యం ఉందా బ్రదర్? ఇక్కడ మీకు మీకు ఇక్కడ స్వేచ్ఛ ఉందా? మీరు ఏమైనా నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఇక్కడ ఈ లోకంలో? మీ మాట ఎవరైనా వింటారు ఇక్కడ? మీకు భూభాగం ఉంది ఇక్కడ? లేదే. ఎందుకంటే మీరు ఎవరు? మీరు లేవీయులు, రాజులైన యాజక సమూహం మీరు. ఈ లోకం, అందుకోసం యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, ఈ లోకంలో మీరు ధనం సంపాదించుకోరా చూడొద్దు, ఎందుకంటే మీకు స్వాస్థ్యం లేదు ఇక్కడ. ఇక్కడ మీకు స్వాస్థ్యం లేదు. మీరు భూభాగాలు, డబ్బులు, ఆస్తులు, అంతస్తులు, ఈ లోక సంబంధమైన రాజకీయ నాయకులతో వ్యవహారాలు, ఈ లోక సంబంధమైన ఆచారాలు, ఈ లోక సంబంధమైన కట్టుబాట్లు, ఈ లోక సంబంధమైన స్నేహాలు, ఇవన్నీ మీకు అవసరంలా. అసలు మీకు దేవుడి స్వాస్థ్యాన్ని మీకు ఇవ్వలా. మీరు ఎందుకు రాజకీయ నాయకులతో సాంగత్యం చేయకూడదు? వారితో మీకు సహవాసం లేదు, స్వాస్థ్యం లేదు. మీరు ఎందుకు మిగతా వాళ్ళలాగా మీరు కూడా ఎగబడి డబ్బులు సంపాదించుకోవచ్చు, సంపాదించుకోకూడదు? ఎందుకంటే దేవుడు మీకు అవకాశం ఇవ్వలేదు. ఆయన స్వాస్థ్యాన్ని మీకు పంచుకునే, ఈ యొక్క లోకంలో ఉన్న స్వాస్థ్యాన్ని పంచుకునే అవకాశాన్ని దేవుడు మీకు ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన స్వాస్థ్యము మీరు, మీ స్వాస్థ్యము ఆయన. హల్లెలూయా. మీరు ఆయనకి ఆస్తి, ఆయన మీ ఆస్తి. అందుకోసమే లేవీయులకి ఆయన ఆస్తులు మంచి పెట్టాలి కదా. సేవకులనే కాదు, వాడు పరిచయం చేసేవాళ్ళనే కాదు. ఎందుకోసం అంటే వారు పరిపూర్ణంగా దేవుని ఆస్తి, దేవుడు వాళ్ళ ఆస్తి. లేవీయులకి దేవుడే ఆస్తి, మిగతా వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడ్డ వాళ్ళు. కాబట్టి ఈ చివరికాల సమయంలో వచ్చిన నిజమైన లేవీయులుగా ఉన్న సంఘము ఈ లోక సంబంధమైన స్వాస్థ్యాలతో భాగం పంచుకొని లేదామె. ఈ లోక సంబంధమైన క్రియలతో, కార్యాలతో ఆమె బాగానే పంచుకొని లేదామె. ఆమె యొక్క స్వాస్థ్యము దేవుడు. మన స్వాస్థ్యం ఎవరు? దేవుడే. అందుకే మనకి ఈ లోక సంబంధంలో మనకు పొత్తు లేదు, ఈ లోక కార్యాల్లో మనకు పొత్తు లేదు. అందుకనే అర్థమైంది బ్రదర్, సాగర్ బ్రదర్. మిగతా వాళ్ళు ఎందుకు రకరకాలుగా ఉద్యోగాలు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు అయిపోతుంది, మనం అవలేకపోతున్నాం? ఎందుకు మనం సంపాదించుకోలేకపోతున్నాం? ఎందుకు మనం ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళలేకపోతున్నాం మనము? ఎందుకంటే ఇక్కడ మనకి స్వాస్థ్యము లేదు. మన స్వాస్థ్యం దేవుడే, మనం దేవుని స్వాస్థ్యం. అందుకోసమే లేవీలకి అక్కడ ఈ చివరి దినాల్లో రాబోయే లేవీలకి సూచనగా ఆ లేవీలకి భూమి ఇవ్వలే దేవుడు. ఇప్పుడు మనం దేవుని యొక్క స్వాస్థ్యంగా ఉన్నాం మనం. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తాడు యెహోషువతో, చాలా స్వాస్థ్యం ఉంది, నీకు వయసు అయిపోయింది, ఇంకా పంచాల్సింది చాలా ఉంది యెహోషువ. తెలుసా? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది బైబిల్లో, మనం తీసుకోవాల్సింది వాగ్దాన దేశంలో చాలా భూభాగం ఉంది. నాకంతా తెలిసిపోయింది, నేను బాగా జ్ఞానవంతుణ్ణి అని చెప్పడానికి లేదు. నువ్వు పంచుకోవాల్సింది మన కనాన దేశంలో, వాగ్దాన దేశంలో చాలా ఉంది ఇంకా. కాబట్టి దేవుని మందిరానికి వచ్చే విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. ఇది ముగింపు సమయం. ఇది ఈ విషయాల్ని మనం నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత మనకు తెలిసి ఇవన్నీ కూడా, కానీ ఇక్కడున్న అనుభవాన్ని మనం అక్కడ అనుభవించలేం. ఇక్కడ దేవుడు మాట్లాడుతుంటే ఆ సంతోషాన్ని మనం అనుభవించగలుగుతున్నాం. ఎందుకంటే దేవుడికి ఈ విధంగా బయలుపరుస్తుంది, దానికి ఇష్టమైన కార్యం ఇది. కాబట్టి దేవుని సన్నిధికి రావడానికి నిర్లక్ష్యంగా ఉండకండి. ఇతర పనులతో మీరు మీ యొక్క పనిని జత చేసి దేవుని యొక్క పనిని నిర్లక్ష్యంగా ఉంచి మీరు పంచుకోవాల్సిన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టుకోవద్దు. ఇంకా మీరు పంచుకోవాల్సింది చాలా భూభాగం ఉంది, చాలా స్వాస్థ్యం ఉంది. హల్లెలూయా. అలా ఆ యొక్క స్వాస్థ్యంలో మీరు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. యాకోబు యోసేపు బతికే ఉన్నాడు అని చెప్పడంతోనే సొమ్మసిల్లి పడిపోయాడంట. చూడండి, ఆదికాండం ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి బ్రదర్. మన కాలానికి దేవుడు భలే అర్థమయ్యే విధంగా దేవుడు దాన్ని బయలుపరిచాడు. ఆదికాండము 45వ అధ్యాయము 22 నుంచి చదవండి. బెన్యామీన్కి ఎన్ని ఇచ్చాడు? 5 అంతలు ఇచ్చాడు కదా, 5 జాతలు ఇచ్చాడు బెన్యామీన్కి. ఎవరు? యోసేపు. యోసేపుకి వాళ్ళ నాన్న యాకోబు ఉన్నాడు కదా, యోసేపుకి వాళ్ళ నాన్న తన సహోదరులందరికంటే ఒక భాగం ఎక్కువిచ్చాడు. ఒక భాగం ఎక్కువిచ్చి ఆయన అంటాడు యోసేపుతో,
అయ్యా, యాకోబు సంపాదించిన స్వాస్థ్యం అంతటిని కూడా తన 12 మంది కుమారులకి పనిచేసి యోసేపుతో ఏమంటాడంటే ఆయన, నీ సహోదరుల కంటే ఒక భాగం నీకు ఎక్కువ ఇస్తున్నాను నేను. ఆ భాగము నేను ఎలా సంపాదించింది? అది విల్లుతో ఈటతో కష్టపడి సంపాదించాను నేను. దాన్ని పోరాటం చేసి సంపాదించాను నేను. నేను పోరాటం చేసి సంపాదించిన దానిని, యుద్ధం చేసి సంపాదించిన దాన్ని నీకు ఇస్తున్నాను నేను. మిగతా వాళ్ళకైతే సంపాదించి ఇచ్చాడు. మిగతా వాళ్ళకైతే ఆయన సంపాదించి కష్టపడి సంపాదించి ఇచ్చాడు. కానీ యోసేపుకి ఇచ్చిన ఒక వంతు ఎక్స్ట్రా ఇచ్చిన, అధికంగా ఇచ్చిన ఒక వంతు, ఒక భాగాన్ని యాకోబు ఏం చేశాడంట? యుద్ధం చేసి, ఎవరి మీద? అమోరీయుల మీద. అమోరీయుల మీద యుద్ధం చేసి ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకుని దాన్ని మిగతా 11 కుమారుల్లో ఎవరికి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చాడు ఆయన? యోసేపుకు ఒక వంతు ఇచ్చాడు. తండ్రి దగ్గర నుంచి ఒక వంతు పుచ్చుకున్న యోసేపు తన సహోదరుడికి 5 వంతులు ఇచ్చాడు. దేవుడు దగ్గర నుంచి క్రీస్తు ఎంత పొందుకున్నాడు, క్రీస్తు దగ్గర నుంచి సంఘం ఎంత పొందుకుంది, ఇదంతా కూడా దేవుడు ఆ యొక్క లేఖనాల్లో దాచిపెట్టించాడు. మిగతా వారందరికంటే యోసేపుకి ఒక వంతు ఇచ్చాడు ఆయన ఎక్కువగా. అది యుద్ధం ద్వారా వచ్చింది. యోసేపు తన తమ్ముడికి బెన్యామీనికి, మిగతా వాళ్ళందరూ ఉన్నారు అక్కడ, వాళ్ళు సోదరులే, కానీ బెన్యామీనికి ఎంత ఇచ్చాడు? 5 వంతులు ఇచ్చాడు. ఇచ్చి పంపించేశాడు. అయ్యా, మీరు వెళ్ళి తండ్రిని అడ్డుపెట్టుకొని రండి అని పంపించాడు. వీళ్ళు ఏం చేస్తారు చూడండి. చూసారా? తినుబండారాలు మోసే ఎన్ని తినుబండారాలు అంటే ఏంటి? స్నాక్స్, భోజనం కాదు. వీళ్ళు మధ్యలో ప్రయాణం చేయాలి కదా, స్నాక్స్. మధ్యలో మనం ఏమంటాం? భోజనానికి ముందుగా మధ్యలో మనం తినే స్నాక్స్ ఉంటాయి కదా, బిస్కెట్లు, మిచ్చిరి, అల్పాహారం. ఈ స్నాక్స్ ఎంత పంపించాడు? 10 గాడిదలు మోసేంత స్నాక్స్ పంపించాడు యోసేపు. ఎవరికి? అన్నలకి. మీరు దారిలో వెళ్తా అన్న తినుకుంటే వెళ్ళండి. తండ్రికి ఏమో ఆహారం పంపించాడు. అవన్నీ 10 గాడిదలు మోసేంత ఆహారం తండ్రికి పంపించాడు. ఒక 10 ఆడగాడిదలు మోసేంత తినుబండారాలు ఏం చేశాడు? అన్నలకి ఇచ్చాడు. అన్నలకి ఇచ్చి ఏమంటాడు తెలుసు అక్కడ? అనే మధ్యలో దెబ్బలాడుకోకండే, తిట్టుకోమోకండే, కొట్టుకోమోకండే. ఎందుకంటే తెలుసు కదా వాళ్ళు ఏం చేస్తారో. యేసుకి తెలుసు కదా. ఆహారం ఇచ్చి, తినుబండారాలు పెట్టి, గాడిదలను ఇచ్చి వాళ్ళని ఆహారం పెట్టి తనతో పాటుగా తన 10 మనిషికి చెప్పాడు, తనక దాసీలకి చెప్పాడు యేసేపు, ఈరోజు మధ్యాహ్నం వీళ్ళు నాతో భోజనం చేస్తారు, వాళ్ళకి మీరు భోజనం సిద్ధం చేయండి అని యేసేపు తన దాసీలకి చెప్పి తన సహోదరులతో కూర్చొని భోజనం చేసి తనెవరో బయలుపరుచుకున్నాడు. ఆయన తన సహోదరులతో కూర్చొని భోజనం చేసే సమయంలో తనెవరో ఆయన బయలుపరుచుకున్న యోసేపు తన తండ్రికి ఆహారం పంపిస్తూ తన అన్నలకు కూడా ఆహారం పెట్టి అని ఏం చెప్తున్నాడు అక్కడ చూడండి. అనే మధ్యలో మీరు దెబ్బలాడుకోకండి, జాగ్రత్తగా వెళ్ళండి. మీరు కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, కలహపడద్దు. ప్రభుకి స్తోత్రం కలండి కాక. ఎందుకు గొప్ప సోదరుడు బ్రదర్ యోసేపు తన అన్నలకి ఏం చెప్తున్నాడు? అనే మీరు మధ్యలో దెబ్బలాడుకోకండి, కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, మీరున్న ఈ ఆహారాన్ని భుజించండి, జాగ్రత్తగా తండ్రిని ఎండబెట్టుకొని మరలా రండి మీరు అని తన అన్నలు పంపిస్తున్నాడు. దేంతో? ఆహారంతో. ఆహారం ఇచ్చి పంపిస్తున్నాడు తన అన్నల్ని యోసేపు. ఆహారం ఇచ్చి పంపించి వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక చిన్న వాళ్ళ యొక్క మనవరాల ద్వారా, యాకోబు యొక్క మనవరాల ద్వారా సంగీతాలతో, పాటలతో యాకోబుకి యోసేపు వాళ్ళకి అర్థమైపోయింది, ముసలి వయసులో ఉన్నాడు, ఒకవేళ యోసేపు బతికే ఉన్నాడంటే ఇప్పుడు అతను హార్ట్ ఏమైపోద్ది, ఆగిపోద్ది, చనిపోతాడు అని వాళ్ళు ఒకేసారి చెప్పకుండా ఏం చేశారు? పాటల ద్వారా, కీర్తనల ద్వారా యోసేపు ఐగుప్తులో రాజుగా ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు అని చెప్పించారు. అలా చెప్పించినా కూడా యాకోబు ఏమైపోయాడు? చదవండి ఒకసారి.
ఆ, ఆ. యోసేపు బతికే ఉన్నాడంటే యాకోబు నమ్మలేదు. పైగా ఏం చేశాడు? నమ్మలేదు, పైగా ఆశ్చర్యంలో అయిపోయాడు. ఇది జరగదు ఇది అని ఆశ్చర్యానికి లోనైపోయాడు, నిశ్చేష్టుడు అయిపోయాడంట. నమ్మలేని విధంగా తయారైపోయాడు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, తన కుమారుడు చనిపోయాడు అనుకున్నాడు. ఏడ్చాడు కుమారుడు కోసం. తను ప్రేమించిన భార్య ద్వారా వచ్చిన కుమారుడు యోసేపు ఎంతో ప్రేమించాడు. తన కొరకు, యోసేపు కొరకు ప్రత్యేకమైన వస్త్రాలను రూపొందించాడు. తను ప్రేమించాడు. ఎక్కడికి? మిగతా అన్నలందరినీ కూడా ఆ పశువుల కాపరులుగా పెట్టి వాళ్ళందరినీ పంపించాడు. కానీ యోసేపును మాత్రం తన దగ్గర పెట్టుకున్నాడు. అంత జాగ్రత్తగా ప్రేమించి చేసినటువంటి ఆ కుమారుడు చనిపోయాడని తెలిస్తే యాకోబు కొన్ని దినాల పాటు దుఃఖించాడు. ఇప్పుడు ఆ యోసేపు బతికే ఉన్నాడు, పైగా అతను ఎలా ఉన్నాడు? ఐగుప్తు దేశాన్ని మొత్తం పాలిస్తున్నాడు అని చెప్పేసరికి యాకోబుకి అసలు నమ్మలేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు అక్కడ? చదవండి ఒకసారి 27. తెప్పరిల్లింది అప్పుడు తెప్పరిల్లింది బ్రదర్. ఎప్పుడు? యోసేపు బండి మీద పంపించిన ఆహారాన్ని చూసి యాకోబు ముందు నమ్మలేదు, నిశ్చేష్టుడు అయిపోయాడు. ఎప్పుడైతే ఆ యొక్క కుమారులు ఇదిగో లేదు యోసేపు బతికే ఉన్నాడు అని ఆయన ఏం చెప్పాడో ఆ మాటలు చెప్పి యోసేపు పంపినటువంటి బండి, ఆ బండి మీద ఉన్న ఆహారాన్ని చూపించినప్పుడు అప్పుడు ఏమేంటంటేనా? తెప్పరిల్లాడు. క్రీస్తు బండం చనిపోలేదు, ఆయన బతికే ఉన్నప్పుడు అన్నప్పుడు ఏమేం బ్రదర్? మనందరం ఏమయ్యారు బ్రదర్? మీరంతా నమ్మారా? నిశ్చేష్టులు అయ్యారా? ఏంటి? క్రీస్తు బండం చనిపోలేదా? మేము ఎప్పుడు చనిపోయాడు అనుకుంటాం బ్రదర్. లేదండి, చనిపోలేదండి. అవునా? అవును, క్రీస్తు బండం చనిపోలేదు. మనం అందరం ఏమైపోయాం? నిశ్చేష్టులు అయిపోయాం. నమ్మలేని పరిస్థితి అయిపోయింది. నమ్మకూడదు. ఏం జరుగుతుంది? ఆయన చనిపోయి అనుకున్నాం కదా. కానీ ఇప్పుడు మనకు వర్తమానం ఏమొచ్చింది? ఆయన చనిపోలేదు, ఆయన బ్రతికే ఉన్నాడని వర్తమానం మన ఇంటికి వచ్చింది. ఆశ్చర్యంగా ఉంది మనకి. ఆయన చనిపోలేదా? ఆశ్చర్యపడుతూ ఉన్నాం మనం. అప్పుడు మనకి ఏం చేశారు సోదరులు? లేదండి, ఆయన చనిపోలేదు, ఆయన బ్రతికే ఉన్నాడు అని ఆయా వర్తమానాల్లో ఉన్న ఆహారాన్ని తీసి మనకు చూపించారు. యోసేపు ద్వారా పంపించిన వర్తమానాలను తీసి మనకు చూపించారు. ఆ వర్తమానాలు చూసినప్పుడు, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు మన ప్రాణాలు తెప్పరిల్లి, అవును నిజమే, యేసు క్రీస్తు చనిపోలేదు, ఆయన ఎలా వచ్చాడు? మరలా తిరిగి లేచానా? క్రీస్తు బండంగా వచ్చారు. క్రీస్తు బండం కూడా చనిపోలేదు, ఆయన తిరిగి లేచారు అని విన్నప్పుడు మన ప్రాణాలు తెప్పరిల్లి సంతోషపడ్డాం, గంతులేసాం, ఉజ్జీవంతో ఉన్నాను. ఆమె యాకోబు ముందు నమ్మలేదు, నిశ్చేష్టుడైపోయాడు. యోసేపు యొక్క ఆహారం చూసిన తర్వాత, తన కోసం పంపించిన ఆహారాన్ని గమనించిన తర్వాత తన ప్రాణాన్ని తెప్పరిల్లి నమ్మి ఆయన అంటున్నాడు, నేను వెళ్ళి నా కుమారుని చూస్తాను, నేను చనిపోకముందే నా కుమారుని చూడాలి నేను. హల్లెలూయా. ఇవన్నీ కూడా బ్రదర్ దేవుడు ఎందుకు ఈ కార్యాలన్నీ జరిగించి వాటిని గ్రంథ రూపంలో రాయించి నీ చేతిలో పెట్టాడు దీన్ని. ఇప్పుడు దేవుడు అక్కడ ఏదైతే సూచనగా చేశాడో అది ఇప్పుడు మన జీవితంలో జరుగుతూ ఉంది. మన జీవితంలో జరుగుతూ ఉంది ఈ కార్యాలన్నీ కూడా. యాకోబు నమ్మలేకపోయాడు. క్రిస్తామస్ లేచారు అంటే ఈ లోకం నమ్మలేకపోతా ఉంది. కానీ ఆయన పంపిన ఆహారము, ఆయన పంపిన సందేశాలు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, క్రిస్తామస్కి చనిపోలేదండి, లోకమంతా నిశ్చేష్ట అయిపోయారు, నమ్మలేని పరిస్థితి అయిపోయింది, చనిపోయిన వాళ్ళకి పడిపోయారు, కదలేకలేకుండా పడిపోయారు. కానీ లేదు, ఆయన బ్రతికే ఉన్నాడు, ఇదిగో ఆయన దగ్గర నుంచి మేము వచ్చాము, ఇదిగో ఆయన పంపిన ఆహారము, మేము ఆయన దగ్గర నుంచి వచ్చాం, ఇదిగో మీకోసం ఆయన పంపిన వర్తమానము, సందేశం ఇది అని మనకు వచ్చినప్పుడు, మనకు తెలిసినప్పుడు, మనం విన్నప్పుడు మన ప్రాణాలు తెప్పరిల్లి, ఓ నా దేవుడు నా కోసం జీవించి ఉన్నాడు, నా దేవుడు నా కోసం వర్తమానం పంపించాడు ఈ లోకానికి, ఓ మధ్యవర్తుల చేత, ఓ ఐగుప్తు దేశం నుండి ఆయన మా కోసం వర్తమానం పంపించాడు ఆయన అని సులువుగా మనం గ్రహించడానికి అక్కడ చరిత్ర జరిగించాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం పంచుకోవలసిన స్వాస్థ్యం చాలా ఉంది.
మన ప్రాణము తెప్పరిల్లే సందేశం ఉంది. కాబట్టి దేవుని యొక్క మందిరానికి రావడానికి, దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి, సహోదరులతో కలిసి జీవించడానికి మీరు ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండదు. సమయాన్ని వృధా చేయదు. మీరు యేసు చెబుతున్నాడు తన అన్నలతో, అనా మీరు కొట్టుకోకండి, కలహాలు పడకండి. ఎంత ఎంత గొప్ప ప్రేమ సహోదరులారా. మనం సంఘంలో మనం కొట్టుకోకూడదు, కలహాలు పడకూడదు, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోకూడదు, ఒకరి మీద ఒకరు సనగకూడదు. ఓ నా సహోదరుడు ఎట్టా, ఈ సహోదరు ఎట్టా. ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తారంటే సాతాను చేస్తుంది, దాన్ని దేవుడు అనుమతిస్తాడు. సాల్మాన్ బ్రదర్ మీద నాకు కోపం చేదు రావాలి, నాకు మా ఇద్దరి మధ్యలో, ఎందుకంటే మేము బాగా స్నేహంగా ఉంటున్నాం. కాబట్టి నేను ఏదో సాల్మాన్ బ్రదర్ అనే విధంగా నా హృదయాన్ని ప్రేరేపిస్తుంది. నా నోట్లోంచి వచ్చేస్తుంది మాట, నా నోట్లోంచి వచ్చిన మాట స్వయంగా సాల్మాన్ బ్రదర్ వింటాడు. సాల్మాన్ బ్రదర్ మంచోడు కాదు, మీరు ఆయన మాట వినొద్దు అని నేను అంటాను. నేను ఆ మాట వింటాడు. ఆయన విన్నప్పుడు ఆయనకి ఏం కలుగుతుంది? బాగా కలుగుతుంది. ఆయన కూడా రియాక్ట్ అవుతాడు కదా. రియాక్ట్ అయినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? కలహం వస్తుంది, ఇద్దరి మధ్యలో తగు అవుతుంది. నన్ను అంటావా నువ్వు? కలహం వస్తుంది. ఇదంతా జరిగించేది ఎవరంటే సాతాను. అందుకోసం ఏం చెప్తాను, అన్నలతో చెప్తున్నాడు, అన్నలరా మీరు కలహపడద్దు. ఒకవేళ నా మాట మీకు అలా వినబడినా కూడా మీరు ప్రేమ కలిగిన వాళ్ళు కదా, ఓ నా సోదరుడు పొరపాటున అనొచ్చు, కాబట్టి ఇది నేను వినలేదు, ఇది సోదరు కావాలని అన్నది కాదు అని ఎప్పుడైతే దాన్ని మనం సరి చేసుకోగలుగుతామో, అది మనం ఒకవేళ విన్నా కూడా సరి చేసుకోగలుగుతామో, మీ మధ్యలో సాతాను అసలు ఒక ఇంచు కూడా పాదం మోపేడు వాడు. నిజమైన సహవాసం అక్కడ ఉంటుంది. అక్కడ కాబట్టి యోసేపు తన అన్నలతో చెప్తున్నాడు అదే. ఇప్పుడు ఈ యోసేపు మనతో చెప్తున్నాడు కదా అదే. మన మధ్యలో కలహాలు ఉండకూడదు, మన మధ్యలో సడుగుడు ఉండకూడదు. ఆ సిస్టర్ ఈ సిస్టర్ ఆ సిస్టర్ సడుగుడు ఉండకూడదు. సడుగుడు వల్ల అరణ్యంలో రాలిపోయారు. ఇవన్నీ కూడా మనకి అనువైన కార్యాలు కావు సంఘంలో. వాటికి మీరు దూరంగా ఉండండి. మీ ప్రాణములు తెప్పరిల్లే సందేశాన్ని దేవుడు మన కోసం పంపించాడు. ఆయన మధ్యవర్తుల చేత, తన సహోదరుల చేత మన మధ్యకి వర్తమానం పంపించాడు ఆయన. కాబట్టి మనం పంచుకోవాల్సిన భూభాగం ఇంకా చాలా ఉంది. దాని వైపు చూడండి. మీ గురంతా దాని మీద ఉండాలి తప్ప ఈ చిన్న చిన్న కార్యాల మీద మీ యొక్క ఉద్దేశాలు, మీ యొక్క తలపులు పెట్టుకుంటే సాతాను ఎక్కడే మిమ్మల్ని ఆపేస్తుంది. ఒకవేళ మిమ్మల్ని గురించి ఆ విధంగా తెలిసినా కూడా మీరు ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి మీరు మీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించండి. అప్పుడు సాతాను అవమానపడదు, సిగ్గుపడతాడు. ఇంత మనం చదువుకున్నాం కదా, వాడికి ఎప్పుడు సిగ్గు కలుగుతుందంట, వాడికి ఎప్పుడు బలం పోతుందంట. ఇదేం బ్రదర్, నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకుంటే వాడి బలం ఎలా పోతుంది బ్రదర్? హల్లెలూయా. బట్ నువ్వెవరో తెలుసుకోవటమే, నీ మనసుని కంట్రోల్ చేసుకోవడం అంటే నువ్వు తెలుసుకోవటమే. ఓ నేను క్రీస్తుని, కాబట్టి నేను ఈ పాపపు కార్యాన్ని లేదా ఈ లోక సంబంధమైన కార్యాన్ని, ఈ యొక్క చెడు కార్యాన్ని నేను చేయకూడదు అని నువ్వు ఎప్పుడైతే నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకుంటావో వాడు అక్కడ కట్టివేయబడుతుంది. అంటే నీ అధికారం నువ్వు పట్టుకున్నావు అక్కడ. కాబట్టి ఈ లోకంలో మీరు కలహపడకండి, మత్సరపడకండి, సొనకండి, అసూయ పడకండి, ద్వేషపడకండి, ఒకరి మీద ఒకరు మీరు ఫిర్యాదులు ఇతరుల మీద చెప్పుకోకండి. నువ్వు కలహపడకుండా ఉండుడని ఒకరితో ఒకరు మీరు చెప్పుకోండి. అప్పుడు నిజమైన మికటమైన ప్రేమ మన మధ్యలో కుంభరించబడుతుంది. అక్కడ శనిగే వారిగా మీరు ఉండకండి, స్వాస్థ్యాన్ని పంచుకునే వారిగా మీరు ఉండండి, చనిపోయే వారిగా మీరు ఉండకండి, ప్రాణములు తెప్పరిల్లే సందేశాన్ని మీరు వినండి. యాకోబు అదే, ఎప్పుడైతే తన యొక్క కుమారుడు పంపినటువంటి ఆహారాన్ని చూశాడో, ఆ బండ్లు చూశాడో, యాకోబు యొక్క ప్రాణము నిశ్చేష్టుడైపోయినటువంటి, నమ్మలేకుండా అవిశ్వాసిగా ఉన్న యాకోబు యొక్క ప్రాణము తెప్పరిల్లిపోయింది. కాబట్టి మీ యొక్క హృదయాలు కూడా, మీ యొక్క ప్రాణాలు కూడా తెప్పరిల్లిపోయేట సందేశాలు మనం వింటూ ఉన్నాం. దాని వైపు చూడండి. మీ గురంతా దాని మీద మీరు ఉంచండి. ఆమేన్, హల్లెలూయా. దానికోసమే దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించాడు. ఆయన ప్రభుకి స్తోత్రం కలుగాక. చిన్న మాట చూద్దాం మనం, ఎందుకంటే టైం 4:15 అయిపోయింది. ఈరోజు మనకి సమయం యెషయా గ్రంథము 44వ అధ్యాయం 28వ వచనం నుంచి. కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదవనియు, దేవాలయమునకు పునాది వేయబడిననియు నేను చెప్పుచున్నాను. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషు గురించి సెలవిచ్చున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను,
పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇజ్రాయేల్ నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగు చేయవాడను, సమాధానకర్తను, కీడును కలుగు చేయవాడను నేనే. యెహోవాను నేనే, వీటన్నిటిని కలుగు చేయవాడను. ఆమె. అదేవిధంగా ఎజ్రా 1వ అధ్యాయము 1 నుంచి. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నావశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇజ్రాయిల్ దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడై ఉండును గాక. ఆమె. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ మా మంచి ప్రభువా, అబ్రాహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, ఓ ఇప్పుడు సియోనుకు దేవుడిగా ఉన్న మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభు, మరి ఈ యొక్క సమయంలో మేము చదవబడిన లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ కోరేషు గురించి ప్రభు ఎంత గొప్ప కార్యాలను పరిశుద్ధ గ్రంథంలో మీరు రాసిపెట్టించారు మా ప్రభు. ఓ వాటిని మేము సులువుగా గ్రహించినట్లుగా ఓ చరిత్రలో రాసిపెట్టిన దేవుడు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభు, మరి మేము ఎందుకంటే ముందుగా యోసేపు గురించి మేము చదువుకున్నాము. యోసేపు తన అన్నలతో మాట్లాడాడు, ప్రేమగా మాట్లాడాడు, ఆహారం ఇచ్చాడు. ఓ మధ్యలో అల్పాహారం కొరకే 10 గాడిదలు మోసి అంత ఆహారాన్ని తన సహోదరుల మీద ప్రేమను చూపించాడు మా ప్రభు. మరి మేము మా సహోదరుల పట్ల ఎంత ప్రేమను మేము చూపిస్తూ ఉన్నాము, ఎంత ప్రేమను మేము వ్యక్తపరుస్తున్నాం అనేది మాకు ఓ మాదిరిగా మీరు ఉంచారు మా ప్రభు. ఆయన చెప్తున్నాడు, ఓ సహోదరులారా, మీరు మార్గ మధ్యలో మీరు కలహపడవద్దు అని చెప్తున్నాడు మా ప్రభు. ఆహారం ఇచ్చాడు, తన సహోదరులు ప్రేమించాడు, ఆహారం ఇచ్చాడు. అంతేకాకుండా మీరు మధ్యలో ఎక్కడ మీరు గొడవ పడద్దు అని తన సహోదరులు ప్రేమతో హెచ్చరిస్తా ఉన్నాడు. ఓ గొప్ప యోసేపుగా వచ్చిన దేవుడా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభా, మరి మేము అది యోసేపు యొక్క అన్నలకు కాదుకని చెప్పింది, ఆ యోసేపు ఇప్పుడు నిజమైన యోసేపుగా వచ్చాడు. ఆ యొక్క కుమారుడుగా మాకు చెప్తున్నాడు మా ప్రభువా. ఓ నిజమైన ప్రేమను మాకు వాళ్ళు పరిచారు. ఓ మాకు గొప్ప ఆహారాన్ని మాకు ఇచ్చారు. ఓ అంతేకాకుండా సంఘంలో మేము సనగవద్దు, ఓ గొడవ పడద్దు, అసూయలొద్దని మీరు మాకు హెచ్చరించారు మా ప్రభువా. కాబట్టి ఓ మరి యేసేపు యొక్క ఆహారం చూసినప్పుడు యాకోబు యొక్క ప్రాణము తెప్పరిల్లినట్లుగానే మీ యొక్క సందేశాలు విన్నప్పుడు మా ప్రాణము తెప్పరిల్లుతూ ఉంది మా ప్రభువా. మా ప్రాణము ఉద్యోగపడుతూ ఉంది మా ప్రభువా. మేము సంతోషపడతా ఉన్నాం మా ప్రభువా. ఎందుకంటే మేము పంచుకోవాల్సిన స్వాస్థ్యం ఇంకా చాలా ఉంది మా ప్రభువా. మా యొక్క స్వాస్థ్యం మీరే ఉన్నారు మా ప్రభువా. మీ యొక్క స్వాస్థ్యం మేమై ఉన్నాం మా ప్రభువా. గొప్ప బయలుపాటు కాలంలో మమ్మల్ని తీసుకుని వచ్చిన దేవుడా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. చదువుబడిన లేఖన భాగాలను మీరే అనువదించి మాట్లాడి నడిపించమని, రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పెళ్లి కుమారుగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభువా. ఆమె. కూర్చుందాం. సమయం చాలా అయింది. ఈ రోజు వచ్చాను నేను మిగిల్చాలనుకోవట్లా, ఎందుకంటే మళ్ళీ వారం మనకు వేరే అంశం ఉంది. స్వాస్థ్యం మనం చాలా ఉందిగా పంచుకోవాల్సింది. గత వారం మనం చెప్పుకున్నట్లుగా చదవబడినటువంటి లేఖన భాగం నుండి ఈ వారం అంశం మనం గత వారమే ప్రకటించుకున్నాం, అవునా? ఏ అంశము? అది మొన్న వారం అయిపోయింది కదా. ఈ వారం అంశం
అగే కోరేషు నా మంద కాపరి. ప్రత్యేక శిక్షణలు తీసుకోలేదు. కోరేషు నా మంద కాపరి. గాడ్ బ్లెస్ యు. కోరేషు నా మంద కాపరి. నా మంద కాపరి. మనకి గత వారమే అంశం మనం ప్రకటించుకున్నాం. కోరేషు నా మంద కాపరి. కోరేషు అనగా అర్థము సూర్యుడు. ఇంకో అర్థం ఉంది కోరేష్కి, వ్యవసాయకుడు, రైతు. ఎవరు? కోరేషు. బైబిల్లో వ్యవసాయకుడు ఎవరు? దేవుడు. కోరేషు అనగా సూర్యుడు, మరొక అర్థము వ్యవసాయకుడు. వ్యవసాయకుడు ఎవరు? దేవుడు. నిన్ను నన్ను వ్యవసాయం చేసి మనల్ని నిజమైన గోధుమలుగా తీసుకొచ్చింది ఎవరు? దేవుడు. ఆ యొక్క వ్యవసాయానికి అవసరమైన సూర్య రశ్మినిచ్చేది ఎవరు? దేవుడు. ఇప్పుడు ఈ కోరేషు ఎవరు? క్రీస్తుకి మాదిరిగా ఉన్నాడు ఈ కోరేషు. కోరేషు క్రీస్తుకి మాదిరిగా ఉన్నాడు. ఈ కోరేషు ఎలాంటి వాడంటే మంద కాపరి అని పిలుస్తాడు దేవుడు. ఎవరు పిలుస్తున్నారు? దేవుడు యెషయా ద్వారా కోరేషు నా మంద కాపరి. హల్లెలూయా. కోరేషు ఎవరు? నా మంద కాపరి. నా మందను అంటే నా సంఘాన్ని నడిపించేవాడు ఎవరు? కోరేషు. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరి ద్వారా చెప్పారు ఈ మాట? యెషయా ద్వారా చెప్పారు. ఇప్పుడు యెషయా పలికిన కోరేషు, యెషయా గ్రంథంలో కనబడిన కోరేషు మరలా మనకి ఎక్కడ కనబడుతున్నాడు? ఎక్కడ కనబడుతున్నాడు బ్రదర్? ఎజ్రా గ్రంథంలో కనబడుతున్నాడు. యెషయా గ్రంథానికి ఎజ్రా గ్రంథానికి ఉన్న తేడా ఎంతో తెలుసా? బ్రదర్? యెషయా ప్రవచించాడు కోరేషు నా మంద కాపరి అని. కానీ ఈ కోరేషు మరలా యెషయా ప్రవచించిన ఈ పేరు మరలా మనకి ఎక్కడ కనబడుతుందంటే ఎజ్రా కాలంలో కనబడుతుంది. యెషయా కాలానికి ఎజ్రా కాలానికి సుమారుగా 150 సంవత్సరాల గ్యాప్ ఉంది. యెషయా ప్రవచించాడు. ఎవరు ప్రవచించాడంటే కోరేషు అని పేరు పిలిచి ఈ కోరేషు నా మంద కాపరి అని చెప్పాడు. అసలు కోరేషు లేడు. కోరేషు అసలు లేడు. ఎన్ని సంవత్సరాల కంటే ముందుగా ప్రవచించాడు యెషయా? చెప్పాలి. చెప్పారు కదా ఇప్పుడు. 150 సంవత్సరాలకు ముందుగానే ప్రవచించాడు యెషయా. యెషయా 600 క్రీస్తు పూర్వము 600 సంవత్సరాల్లో 680 నుండి ఆయన ప్రవచించే కాలంలో అంటే హిజ్కియా ఆయన రాజుగా ఉన్న కాలంలో యెషయా ప్రవచించాడు. హిజ్కియా రాజుగా ఉన్న కాలంలో యెషయా కోరేషు గురించి ప్రవచించాడు. అసలు కోరేషు అప్పటికి పుట్టలేదు. 150 సంవత్సరాల కంటే ముందుగానే కోరేషు యొక్క రాకడని, కోరేషు వచ్చి ఏం చేయాలో పేరుతో సహా దేవుడు ముందుగానే ప్రవక్త ద్వారా ప్రకటించాడు ఆయన. అంటే చూడండి కోరేషు యొక్క ప్రాధాన్యత బైబిల్ ఎంత ఉందో చూడండి. కోరేషు ఎవరు అసలు? ఒక అన్యరాజు, పారసీక రాజు. చూడండి దానియేలు యొక్క ప్రతిమలో నెబుకద్నెజరు 2 ప్రతిమలు చూశాడు కదా. ఎన్ని ప్రతిమలు చూశాడు నెబుకద్నెజరు? 2 ప్రతిమలు చూపించాడు. వేస్ట్ క్లాత్ ఏం లేదు ఇక్కడ. నెబుకద్నెజరు దానియేలు 2వ అధ్యాయంలో ఒక ప్రతిమను చూశాడు. దానియేలు 3వ అధ్యాయంలో మరొక ప్రతిమను చూశాడు. చేయించాడు 3వ అధ్యాయంలో. ఇక్కడ దర్శనంలో చూశాడు 2వ అధ్యాయంలో ఒక ప్రతిమని. 3వ అధ్యాయంలో ఒక ప్రతిమను తయారు చేయించాడు. ఏ రూపంలో? దానియేలు రూపంలో తయారు చేయించాడు. దానియేలు 2వ అధ్యాయంలో ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళ చూశాడు ఆయన. భయం వేసింది దానియేలుకి. గాఢ నిద్ర పడుకున్నాడు, నిద్రపోయాడు. అప్పుడు ఏమైంది? ఆ కళ ఆయన మర్చిపోయాడు. దానియేలు కళ మర్చిపోయాడు. సారీ, నెబుకద్నెజరు కళ మర్చిపోయాడు. కానీ ఆయన మనసులో ఏముందంటే రాత్రి నాకు వచ్చిన కళ ఏదో భవిష్యత్తులో నా రాజ్యానికి సంబంధించే కళది. ఏదో సంభవించబోతుంది. దేవుడు ఏదో చూపించాడు నాకు. కానీ నేను ఆ కళను ఏం చేశాను? మర్చిపోయాను.
నేను చూసిన ఆ కళ, మర్చిపోయిన ఆ కళ నాకు చెప్పే మంత్రగాళ్ళు కావాలి, జ్ఞానులు కావాలి. అప్పుడు దేశంలో ఏం చేశాడు ఆయన? చాటింపు పెంచాడు. తను ఎవరినైతే జ్ఞానుల్ని మంత్రగాళ్ళని పోషిస్తా ఉన్నాడో వాళ్ళందరూ పిలిపించాడు ఆయన. అందరూ పిలిపించి, అయ్యా నాకు కళ వచ్చింది, ఆ కళభావం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసరికి వాళ్ళందరూ అన్నారట, రాజుగారు మీ కళభావం మేము చెప్తామండి, మీ కళ ఏంటి చెప్పండి మాకు ఒకసారి అని అడిగారు. అప్పుడు రాజు ఏమన్నాడు? అసలు కళే మర్చిపోయాను. ఇది ఎక్కడదండి? కళ చెప్పితే మేము ఏమైనా భావం చెప్తాం కానీ మీరు కళే మర్చిపోతే మేమేం చేయాలి? మీ కళ మీరే కలగన్నారు మాకేం తెలుస్తుంది? తెలుసుదా బ్రదర్? చంద్రబాబు రాత్రి ఆయన పడుకున్నా, ఆయన గదిలో పడుకుంటే ఆయనకు వచ్చిన కళ నాకేం తెలుస్తుంది? ఇప్పుడు పైగా ఏమన్నాడు ఈయన? ఎందుకు తెలుసా? ఎందుకు 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 నెబుకద్నెజరు అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు చెప్పండి? అవుదా? అదే ఓకే, మీరందరూ జ్ఞానవంతులే, మీరందరూ కూడా మీరు దానియాలతో ఉండాల్సిన వాళ్ళే, మీరందరూ జ్ఞానవంతులే. అయితే నేను అడిగింది ఏంటంటే, నెబుకద్నెజరు తన కళ కని ఆ కళ మర్చిపోయి ఇప్పుడు నాకేమన్నాడు ఆయన? నేను మర్చిపోయిన కళ చెప్పాలి, అసలు నేనేం కలగానో చెప్పాలి, అసలు నాకు వచ్చిన కళ ఏంటో చెప్పాలి మీరు, తర్వాత దాని భావం ఏంటో చెప్పాలి. ఒకవేళ మీరు చెప్పలేదనుకో ఏం చేస్తాడంట? మరణశాస్త్రం ఇచ్చాడు. అప్పుడు దాకా వాళ్ళకి బైబిల్ పాఠశాల పెడితే రాజుగారు ఎంత మంచోడో, మనకు కావాల్సిన నిధులు బడ్జెట్ సంవత్సరం బడ్జెట్ నిధులు ఇస్తున్నాడు ఆయన. రాజు ఘనత పొందిన కాక రాజు అని పొగిడారు. ఇప్పుడు చివరి పరీక్ష పెట్టాడు ఏమనంటే, నాకు కళ వచ్చింది, ఆ కళ మర్చిపోయా, నేను మర్చిపోయిన కళ నాకు చెప్పాలి, కళ భావం చెప్పాలి. అయ్యా మీరు కళ చెప్తే పోనీ దానికి ఏదో ఒకటి చెప్తూ మేము, మీరు కళ మర్చిపోయి మీ కళ చెప్పాలంటే మా వాళ్ళు ఎక్కడ అవుద్ది అని అడిగారు వీళ్ళు. నేను ఇంతకాలం మీకు నేను ఇందులో పెట్టి పోషిస్తుంటే మీరు ఇది కూడా చెప్పలేరు మీరు. కాబట్టి వెంటనే అక్కడ రాజుగారు మాట్లాడుతున్నారు, పక్కన జీవో పాస్ అయిపోతుంది. అక్కడ ఏంటి? మరణ శాస్త్రం. నా కలభావాన్ని చెప్పలేని ఈ మంత్రసానుల్ని, ఈ జ్ఞానవంతుల్ని అసలు ఇక్కడ ఎవరు ఉంటాకి మొత్తం నరికి చంపేయమన్నాడు. పైగా శాస్త్రం జీవో రెడీ అయిపోయింది. ఇప్పుడు బబులోను దేశం అంతటా జ్ఞానుల్లో, మంత్రగాళ్లలో ఏంటి భయం? ఏ భయము? మరణ భయము. ఇది మరీ కఠినంగా ఉంది. రాజుగారు కళ చెప్తే ఏమన్నా చెప్తారు కానీ కళ మర్చిపోయి కళ చెప్పమంటే అక్కడ చెప్తారండి. ఇది దానియేలుకి వినపడింది. దేవుడు ఎందుకు నెబుకద్నెజరు యొక్క హృదయాన్ని కఠినపరిచాడంటే, అక్కడ దానియేలు ఉన్నాడు, దానియేలుని గణపరచాలి అక్కడ దేవుడు. అక్కడ నెబుకద్నెజరు యొక్క హృదయాన్ని దేవుడు కఠినపరచకపోతే, అక్కడ ఉన్నటువంటి జ్ఞానుల్లో, మంత్రగాళ్లలో దేవుని ఆత్మ కలిగిన ఒక ప్రవక్త ఉన్నాడు అని తెలియదు. అక్కడ దేవుని ప్రవక్త వారి మధ్యలో ఉన్నాడనే సంగతి తెలియదు. కాబట్టి దేవుడు నెబుకద్నెజరు యొక్క హృదయాన్ని కఠినపరిచి అతని కళను తీసుకుని వచ్చి ఆ కళని మర్చిపోవట్లుగా చేసి ఆ కళభావాన్ని ఎవరైతే చెప్పలేదో వారికి మరణశిక్ష పెట్టాడు. అందరూ ఏమైపోయారు? భయపడిపోయారు. అందరూ మరణ భయము. థామస్ గారు చెప్పారు దీని గురించి. గదుల్లో కూర్చొని ముడిగిపోతున్నారంట, లోపల కూర్చొని తలుపు శబ్దం వినపడితే నువ్వెళ్ళి తలుపు చూడు అంటారంట. ఎందుకంటే ఎవరు ఖడ్గం పట్టుకొని వచ్చారో నరికేస్తారేమని భయం. దానియేలు విన్నాడు. దానియేలు విని రాజు యొక్క పనివాడైనటువంటి సేవకుడైనటువంటి ఆర్యోకు దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా ఏంటిది, ఏం జరుగుతుంది అని అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఇది పరిస్థితి, రాజుగారికి ఒక కళ వచ్చింది, ఆయన కళ మర్చిపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానులు, మంత్రగాళ్ళు ఏం చేయాలి? కళ ఏంటో, అసలు కళ ఏంటో చెప్పాలి. రాజుగారి కళ వచ్చిన కళ ఏంటో చెప్పాలి, ఆ కళభావం ఏంటో చెప్పాలి. అది చెప్పకపోతే మరణశిక్ష విధించాడు ఆయన అని చెప్పాడు. అప్పుడు వెంటనే దానియేలు, నేను చెప్తాను, రాజు ముందుకు వెళ్ళాడు. అయ్యా నేను చెప్తాను, నాకు కొంత సమయం ఇవ్వండి అని రాజు దగ్గర సెలవు పొంది, ఎవరెవరైతే ఆ గదుల్లో కూర్చొని ప్రధానులుగా, జ్ఞానులుగా, దీర్ఘదర్శులుగా నిలువుటంగిలేసుకుని తిరిగారు అప్పుడు దాకా, ఇప్పుడు ఎక్కడ వాళ్ళందరూ
గదిల్లో ఉండి మన భయంతో వణిగిపోతున్నారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు వీళ్ళు దానియేలు తలుపు కొడతా ఉంటే ఒకళ్ళు తలుపు తీయట్లే. దానియేలు అన్నాడు, అయ్యా తలుపు తీయండి. ఎవరో తెలియట్లేదు లోపల కూర్చున్న వాళ్ళకి. థామస్ గారు చెప్పారు కదా, అయ్యా నేను మీ మరణ భయాన్ని తొలగించడానికి వచ్చాను నేను. దానియేలు చెప్తున్నాడు, మీ మరణ భయాన్ని తొలగించడానికి వచ్చాను, తలుపు తీయండి, తలుపు తీయండి. ద్వారం దగ్గర నిలబడి తలుపు తిట్టాడు ఆయన. మన మరణ భయాన్ని తొలగించడానికి వచ్చాడు దానియేలు. మనందరం భయపడి వణికిపోతున్నాం, అయ్యో మరణమా, అయ్యో మరణమా, అయ్యో వ్యాధులు, అయ్యో దుఃఖమా, వేదన అని మనం వణికిపోతా ఉంటే దానియేలు మన మరణ భయాన్ని తొలగించడానికి ఇక్కడికి వచ్చాడు ఆయన. ఆ వాళ్ళల్లో కలిసినంతసేపు కూడా దానియేలు విలువేంటి తెలియదు. అందుకోసమే దేవుడు దానియేలుని గణపరచాలి. అక్కడ బబులోనులో దేవుడు దానియేలుని ప్రధానిగా చేయాలి, రెండో అధిపతిగా ఆయన కూర్చోబెట్టాలి. కాబట్టి నెబుకద్నెజరు హృదయాన్ని కఠినపరిచి ఆయన ఏం చేశాడు, దానియేలుని హెచ్చించాడు దేవుడు. వెళ్ళి అక్కడికి వెళ్ళాడు దానియేలు, కళ చెప్పాడు, కళ భావాన్ని చెప్పాడు. ఆ కళభావంలో ఆయన చెప్పిన కళభావం ఏంటి, పైనుంచి కనపడుతుంది. ఆ యొక్క దానియేలు చూసినట్టు ఆ నెబుకద్నెజరు చూసినటువంటి ఆ ప్రతిమ ఎన్ని అయిపోయినాయా, నెబుకద్నెజరు చూసిన ఆ ప్రతిమ ఇది ఏంటిది, శిరస్సు. ఇది భుజములు మరియు ఉదరములు. ఇది తొడలు. తర్వాత కాళ్ళు, పాదాలు, వేళ్ళు. ఇది నాలుగోది. శిరస్సు బంగారం. ఇదే కాలం, ఇది నెబుకద్నెజరు కాలం. ఇది మాదియ పారసీకుల కాలం. ఇదేంటిది, వెండి. ఇక్కడ ఎవరు, కోరేషు ముందుగా, తర్వాత దర్యావేషు. కోరేషు యొక్క మేనలుడే దర్యావేషు. తర్వాత ఇత్తడి గ్రీకులు అలెగ్జాండర్. తర్వాత కాళ్ళు, పాదాలు, వేళ్ళు, మొత్తం అన్ని కలిసినాయి ఇక్కడ. ప్రొటెస్టెంట్లు, తర్వాత క్యాథలిక్లు, సంఘశాఖలు, క్యాథలిక్లు అందరూ కలిసారు ఇక్కడికి వచ్చేసరికి. దీంట్లో సిఎస్ఐ కూడా ఉంది, పెంతెకోస్తు కూడా ఉంది, ఆర్సీఎం కూడా ఉంది, దీంట్లో అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇది ఇనుము మరియు మట్టి. సంఘ శాఖలు, ఇందులో ముఖ్యమైనది రోమ్. ఇది నెబుకద్నెజరు కల్లో కనపడిన ప్రతిమ. ఆయన కల్లో కనపడింది ఈ ప్రతిమ. నెబుకద్నెజరు యొక్క కల్లో కనపడిన యొక్క ప్రతిమలో చూశాడు, మర్చిపోయాడు ఆయన. కానీ దానియేలు దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు కాబట్టి, దేవదూతల ఆత్మ కలిగిన వాడు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి అడిగి రాజుగారు మర్చిపోయిన కళ ఏంటో ఆయన వివరించాడు. ఆయన, అయ్యా మీకు ఒక మహాప్రతిమ కనపడింది. అవును దాని నిజమే కనపడింది. ఆ మహాప్రతిమ శిరస్సు బంగారుది. అవును కరెక్టే. ఉదరము వెండి. అవును కరెక్టే. దాని యొక్క తొడలు ఇత్తడి. అవును కరెక్టే. దాని యొక్క పాదాలు ఇనుము, మట్టి. అవును కరెక్టే. దానియేలు కరెక్ట్ చెప్పింది. అయ్యా ఇది ఈ యొక్క విగ్రహము, ఈ యొక్క ప్రతిమ 4 అంటే అన్యుల కాలం యొక్క ప్రారంభము మరియు అంతము ఇక్కడ ప్రారంభమైంది. అన్యుల కాలము ప్రారంభమైనప్పుడు అది ఎలా ఉంది, బంగారముగా ఉంది. అప్పుడు రాజు ఎవరు, నెబుకద్నెజరు యెహోవాకి భయపడ్డాడు. దేవునిగా బిడ్డలుగా ఆయన ఆ వాక్యానికి లోబడ్డాడు, ఆయన గౌరవించబడ్డాడు. ఆయన
కాబట్టి దేవుడు నెబుకద్నెజరుని వాడుకున్నాడు కాబట్టి ఆ కాలం ఏ కాలం అది? బంగారు కాలంగా ఉంది. ఈ యొక్క నెబుకద్నెజరు తర్వాత మరొక రాజు రావాలి, అంటే మరొక కాలం ఉంది. ఇదే కాలం ఇది మాదియ పారసీకులు. ఈ యొక్క దీంట్లో కోరేషు ముందుగా వచ్చాడు. ఎప్పుడు వచ్చాడంటే ఈ యొక్క కోరేషు 538వ సంవత్సరంలో నెబుకద్నెజరు యొక్క కుమారుడి యొక్క రాజ్యాన్ని పడగొట్టి ఆయన ఏం చేశాడు? ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇక్కడ చూడండి, కోరేషు అంటే చరిత్ర మనం చూస్తే కనుక అలెగ్జాండర్ కంటే గొప్పవాడు. మనం చూస్తే మనకు తెలిసిన రాజు ఎవరు? గొప్ప రాజు, ప్రపంచాన్ని ఏలినవాడు, ప్రపంచాన్ని స్వాధీనపరచుకోవాలని చూసిన వాడు అలెగ్జాండర్ అని తెలుసు. కానీ అలెగ్జాండర్ కంటే కూడా ఎవరు గొప్ప? కోరేష్ గొప్ప. ఈ కోరేషు 538 సంవత్సరంలో నెబుకద్నెజరు యొక్క రాజ్యాన్ని, బబులోను యొక్క సామ్రాజ్యాన్ని స్వాధీనపరుచుకొని ఆయన ఎప్పుడైతే అంటే 538 సంవత్సరంలో కోరేషు వచ్చాడు. దీనికంటే ముందే ఎవరు ప్రవచించారు? యెషయా ప్రవచించాడు. 150 సంవత్సరాల కంటే ముందుగానే ఈ కోరేషు రాబోతుందని చెప్పాడు ఆయన. ఆమె అంటే దరిదాపుగా 6-7 రాజులు మారిపోయారు అప్పటికి. సంవత్సరాలు 150 సంవత్సరాలు అయిపోయింది. 150 సంవత్సరాల తర్వాత చెరగా వెళ్ళి దానియేలు బబులోనులో ఉన్నప్పుడు, బబులోనులో ఆయన దర్శనం చూసినప్పుడు, ఆ దర్శనం యొక్క భావాన్ని చెప్పినప్పుడు, దానియేలు అయితే ఈ యొక్క ప్రతిమ గురించి మాట్లాడాడో ఆ యొక్క దానియేలు యొక్క ప్రజలు అక్కడే ఉన్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి విడుదల చేయడానికి 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ యొక్క దేవుడు కోరేషును లేపాడు. ఈ కోరేషు దేవుని చేత పిలువబడిన రాజు, ఈయన ఒక అన్ని రాజు. ఈయన పుట్టడానికంటే ముందుగానే, బైబిల్లో చాలా తక్కువ మంది ఉంటారు కదా పేర్లు, పుట్టడానికంటే ముందుగా చాలా మంది పేర్లు యేసుక్రీస్తులు అంటాడు, యోహానులు అంటాడు. అవునా? ఎంతమంది పేర్లు ఉన్నాయి బైబిల్లో? ఇంకా చెప్పండి. ఎవరెవరు వాళ్ళు పుట్టక మునిపే పేర్లు రాబడినాడు. యేసుక్రీస్తు పుట్టక మునిపే పేరు చెప్పింది అక్కడ, చెప్పింది అది గబ్రియల్ వచ్చి. అలాగే యోహాను, ఇంకా కోరేషు, ఇలాగ ఇంకా కొంతమంది ఉన్నారు బైబిల్లో. ఈ కోరేషు కూడా యెషయా, రాజైన యెషయా. ఈ యొక్క కోరేషు కూడా పుట్టడానికంటే ముందుగానే పేరు పెట్టి మరీ పిలిచాడు దేవుడు. అన్ని రాజులు రాబోతున్నాడని. అంతేకాకుండా ఆయన అంటున్నాడు, నిన్ను చేయి పట్టి నడిపిస్తాను, నేను నిన్ను చేయి పట్టి నడిపిస్తాను. అంతేకాకుండా ఏమన్నాడు తెలుసు అక్కడ? నా మందిరాన్ని కట్టడానికి నీ హృదయాన్ని ప్రేరేపిస్తాను. అసలు మందిరం పడిపోలేదు, అసలు ఇంకా మందిరం అసలు పడిపోలేదు. నెబుకద్నెజరు రాజ్యం రాలేదు, వీళ్ళు చెరలోకి వెళ్ళలేదు, మందిరం పడిపోలేదు, కోరేషు రాలేదు. కానీ యెషయా అక్కడ ఏం చెప్పాడు? ప్రవచించాడు. చూడండి యెషయా గ్రంథం ఒకసారి. నలభై 44. కోరేషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడు నేనే. దేవుడు చెప్తున్నాడు. కోరేషుతో ఏమంటాడంట? నా మంద కాపరి, నా సంఘాన్ని నడిపించేవాడా, నా ప్రజలు నడిపించేవాడా. ఈయన ఎవరు? ఒక అన్యుడు. ఈయన పుట్టాడా? పుట్టలేదు. పుట్టక మునిపే పేరు పిలిచాడు ఆయన్ని. నా మంద కాపరి ఆయనే, నా సంఘాన్ని నడిపించేది ఆయనే, నా చిత్తాన్ని నెరవేర్చేది కూడా ఆయనే. చూడండి, యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు, దేవాలయమునకు పునాది వేయబడునని నేను, అసలు మందిరమే పడలేదు. ఆరాధన జరుగుతుంది అక్కడ యెషయాకాలంలో. అక్కడ ఉన్న పిచ్చోళ్ళకి జనాలందరూ కూడా యెషయా ఎలా చూస్తారు? పిచ్చోళ్ళ చూస్తారు. ఇదేంటి, ఏ ప్రవచనాలు చెప్తున్నాడు యెషయా? అసలు కోరేషు ఎవరు? ఈ మందిరంలో ఇక్కడ ఎంత ఘనంగా ఆరాధన జరుగుతుంటే ఈయనేం చెప్తున్నాడు? ఈ దేవాలయాన్ని పడగొట్టి కట్టివాడు చెప్పువాడు నేనే, నా మందకాపరి రాబోతున్నాడని ప్రవచిస్తున్నాడు. ఈయన పిచ్చి ప్రవక్త ఏంటినా అని ఆ కాల ప్రజలకి అర్థం కాల. వాళ్ళు తెలుసుకోలేకపోయారు ప్రవక్త యొక్క ప్రవచనాన్ని. అంతేకాదు చూడండి, అతని పక్షమున 45:1, అతని పక్షమున
జనములను జయించకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. యుద్ధం చేయడానికి ఎలా కోరేష్ యొక్క చేతిని పట్టుకున్నాడు దేవుడు. ఇంకప్పుడు ఎవరు నిలబడతాడు కోరేష్ ముందు? కాబట్టి అక్కడ మనం ఎజ్రాలో మనం చదువుకున్నాం, సకల జనుల రాజు ఆయన. లోకంలో ఉన్న సకల జనులకు రాజు అయిపోయాడు. ఎవరు? కోరేషు. రాజులకు రాజు గమనిస్తున్నారు. కోరేష్ ఎవరు? రాజులకు రాజు అయిపోయాడు కోరేషు. ఎందుకంటే దేవుడు తనకి చేతిని పట్టుకొని యుద్ధం చేపిస్తున్నాడు అక్కడ. ఎవరైతే ఉన్నారో అందరి పక్షాన ఈ యొక్క కోరేషుతో నిలబడి అందరిని ఓడించుకుంటూ సకల రాజ్యాన్ని కోరేషు చేతికి అప్పగించాడు దేవుడు. అంతేకాకుండా కోరేషు అక్కడ ఏమన్నాడు ఎజ్రాలో? ఆకాశముందు నివాసి అయిన, ఆకాశంలో ఉండే దేవుడు, దేవుని యొక్క నివాస స్థలం ఏంటి ఆయనకి అర్థమైపోయింది. ఎవరు బ్రదర్ ఈయన? ఎవరి కోరేషు? ఆయన పుట్టక మునిపే 150 సంవత్సరాలు పుట్టక మునిపే పేరా? ఆయన పుట్టక మునిపే పేరా? సకల జనులకు రాజా. యెహోవా ఎక్కడ ఉంటాడో కూడా చెప్తాడు ఆయన. ఆకాశంలో నివాసి అయినా యెహోవా నన్ను ఈ లోకంలో సకల జనులకు నా వశం చేశాడంటాడు. ఎవరండి కోరేషు? క్రీస్తు బ్రహ్నాం ఈ లోకానికి రావడానికంటే ముందుగానే ఒక వ్యక్తి ప్రవచించాడు. అంత్య దినాల్లో బ్రహ్నాం పేరుతో ఒక వ్యక్తి రాబోతున్నాడు, అతడు భూలోకానికి కదిలించబోతున్నాడు అని చెప్పాడు. తెలుసా మీకు? విన్నారా బ్రదర్ ఆ ప్రవచనాన్ని? వెళ్ళదా? అయ్యో, క్రీస్తు బ్రహ్నాం ఈ లోకానికి రావడానికంటే ముందుగానే ఒక వ్యక్తి ప్రవచించాడు. పేరుతో సహా బ్రహ్నాం అనే పేరుతో ఒక వ్యక్తి రాబోతున్నాడు. స్పోకెన్ వాళ్ళు చదివాను బ్రదర్ దాన్ని. క్రీస్తు బ్రహ్నాం గారు చెప్పారు దాన్ని, ఈ విషయాన్ని. ఆయన రావడానికంటే ముందుగా ఒక వ్యక్తి ప్రవచించాడు. ఈ యొక్క అన్యరాజైన కోరేషు, ఈ అన్యరాజైన కోరేషు దేవుని నివాసస్థానం ఎక్కడుందో తెలిసి దానికి సకల జనులకు రాజు అయిపోయాడు ఆయన. అంతేకాకుండా పడిపోయిన దేవుని మందిరాన్ని నిర్మించడానికి దేవుడు కోరేషు యొక్క హృదయాన్ని ప్రేరేపించాడు. మిగతా రాజులు చాలా మంది ఉన్నారు, కానీ ఎవరికి దేవుడు ఆ హృదయాన్ని ప్రేరేపించలే. ఎవరు హృదయాన్ని ప్రేరేపించాడు? కోరేషు యొక్క హృదయాన్ని ప్రేరేపించి ఆ మందిరానికి అవసరమయ్యే నిధులు కానీ, వస్తువులు కానీ, సామాగ్రి కానీ మీరు ఎక్కడి నుంచి తీసుకెళ్ళొచ్చు. కోరేషు చెప్తున్నాడు, మీకు ఏం కావాలో ఎక్కడి నుంచి తీసుకెళ్ళండి. రెండోది, మీ మందిరానికి కావలసిన నిధులు మీకు ఎంత తోస్తుందో, మీకు ఎంత దేవుడు ప్రేరేపించాడో అంత మీరు సాయం చేయండి. ఒకటి, దేశం నుంచి మీకు ఏం కావాలో మీరు తీసుకెళ్ళండి. రెండు, దేవుని మందిరానికి నిర్మించడానికి ఎవరెవరు ఎంత సహాయం చేస్తారో సహాయం చేయండి. మూడు, నెబుకద్నెజరు ఏదైతే ఆ మందిర ఉపకరణాలు తీసుకొచ్చి తన దేవత గృహంలో ఉంచాడు, గుళ్ళో ఉంచాడు, వాటిని తీసుకొచ్చి అప్పగించాడు. మూడు విధాలుగా మందిరాన్ని నిర్మించడానికి నిలబడ్డాడు. ఎవరు? కోరేషు. అందుకోసం దేవుడు అంటున్నాడు, కోరేషు నా మంద కాపరి అని పిలిచి చెయ్యి పట్టుకొని రాజ్యాలను జయించి కోరేషుకి అప్పగించాడు దేవుడు. కోరేషుకి అప్పగిస్తే అక్కడే చూడండి 45:1 రాజుల నడికట్లను విప్పేదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు ఏ దేశానికైనా వెళ్ళనే. డోర్స్ క్లోజ్ లేదు ఆయన ముందు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ మీరే. ఎందుకంటే ద్వారాలన్నీ కూడా తెరిచే ఉంచాడు దేవుడు నీకు అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చుచున్నాడు. అసలు కోరేషు లేడు బ్రదర్, తను అభిషేక్తుడంటే కోరేషు. అసలు కోరేషే లేడు ఆ కాలంలో. తను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు. కోరేషు కంటే ముందు ఎవరు వెళ్తున్నారంట? దేవుడే. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలమును సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను వెడగొట్టేదను, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు. నిన్ను పేరు పెట్టి పిలిచిన నేనే అని నీకు తెలియటం కోసం నా సేవకుడైన యాకోబు నిమిత్తం చూడండి సారీ తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఎవరికి ఇవ్వబడి? అంధకార స్థలాల్లో ఉన్నట్టుగా నిధులు, రహస్య స్థలాల్లో ఉన్న మరుగైన ధనము ఎవరి చేతికి ఇవ్వబడింది? కోరేషుకి ఇవ్వబడింది.
అందుకోసమే బైబిల్లో ఏ వ్యక్తి కూడా తీయలేని ఓ మరుగైన రహస్యాలను, బైబిల్లో దాగిన నిజమైన ధనాన్ని ఎవరు వెలికి తీశారంటే ఈ కాలంలో పంపబడినట్టుగా పేరు పెట్టి పిలువబడి పంపబడిన నిజమైన కోరేషు. దేవుడు అతను చేతికిచ్చాడు అధికారం. నేను నిన్ను పిలిచానని, నువ్వు నా అవశక్తుడు అని, సకల జనుల మీద నేను రాజ్యం చేశానని గుర్తుగా ఆయన ఏం చేస్తాడంటే అంధకారంలో దాయబడిన నిధులు, మరుగైన ధనము నేను నీకు ఇస్తాను. నేను కోరేష్ చేతిలో ఉంది అంతా. ఇప్పుడు మనం పట్టుకునే ఈ నిధులన్నీ ఎక్కడే మనకి కోరేష్ వచ్చి వెలికి తీసి మనకి ఇచ్చాడు బ్రదర్. చెయ్యి పట్టి నడిపించాడు దేవుడు కోరేష్ని. కోరేష్ కంటే ముందే మెత్తగా ఉన్న స్థాయిని సాయం చేసుకుంటూ దేవుడే ముందుకు వచ్చాడు ఆయన ముందుగా. ఈ మందకాపరి కోరేష్ ఎవరంటే ఒక అన్యుడు. ఈ చివరికాల సమయంలో పంపబడిన క్రీస్తు బ్రహ్మమే నిజమైన కోరేష్ అన్నాడు. నిన్ను నన్ను అంధకార మరుగైన మన్నతో భుజింపజేయడానికి బలపరచడానికి దేవుడు ఎన్నుకున్న నిజమైన అభిషక్తుడు ఆయన. పడిపోయిన దేవుని మందిరాన్ని, పాడైపోయిన దేవుని సంఘాన్ని తిరిగి మరలా నిర్మించడానికి దేవుడు ప్రేరేపించిన కోరేషు క్రీస్తు బ్రహ్మం. ఆయన అంటున్నాడు చూడండి ఇక్కడ, నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇజ్రాయేల్ నిమిత్తము నేను నిన్ను నీకు పేరు పెట్టి పిలిచాను. నేను ఎవరి కోసం పిలిచాను? నిన్ను నా యాకోబు కోసము, నా కుమారుల కోసము, నా సంఘం కోసము నిన్నేం చేశాను? నేను పేరు పెట్టి పిలిచాను. నేను కోరేష్ ఎందుకు పిలిచాడు దేవుడు? నీకోసం. కోరేష్ ఎందుకు లేపాడు దేవుడు? నీకోసము. కోరేష్ ఎందుకు దేవుడు సకల రాజ్యాలు అప్పగించాడు? నీకోసము. కోరేష్ ఎందుకు మరుగైన నిధులు అప్పగించాడు? నీకు బయలుపరచడం కోసము. యాకోబు నిమిత్తము నిన్ను పేరు పెట్టి పిలిచాను నేను. ఆయన మన యొక్క మందకాపరి కోరేషు, మన నడిపించే నాయకుడు ఆయన. మందకాపరి ఎవరు అసలు? యేసుక్రీస్తు ఏమన్నాడు యోహాను సువార్తలో? నేనే నిజమైన గొర్రెల కాపరిని, పనివాడి జీతమునకు పాత్రుడు. ఒకవేళ ఎవరైనా కూలివాడు వచ్చి గొర్రెలు మేపమంటే ఏం చేస్తాడు? శత్రువు వచ్చినప్పుడు చూసి ఏం చేస్తాడంట? పారిపోతాడు. తన ప్రాణం మీకు వస్తుంది డబ్బు, నేను ఎందుకు పోరాటం చేయాలి, ఈ గొర్రెలు నా మంద నాది కదా, నాది కాదు కదా అని వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ కాపరి ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. తన మంద కొరకు ప్రాణం పెడతాడు. అది ప్రధాన కాపరి, ఆత్మల కాపరి, నిత్య కాపరి. ఎవరై అంటే కోరేష్. కోరేష్ అనగా క్రీస్తు బెండం, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మారు రూపమే క్రీస్తు బెండం. హల్లెలూయా. మన నడిపించే నాయకుడు ఎవరంటే కోరేష్. ఈ యొక్క దానియేలు యొక్క చెప్పినట్టు యొక్క దర్శనంలో రెండవ కాలం ఈ యొక్క కోరేష్ కాలం. ఈ కోరేష్ రాక మునిపే దేవుడు 150 సంవత్సరాలకు మునిపే పేరు పెట్టి యెషయా ద్వారా ప్రవచించాడు. ఆయన రాబోతున్నాడు. ఇంక కింద చూడండి 6వ వచనం. తూర్పు దిక్కు నుండి సరే 4 కదా మనం చదివేది. నేను ఏర్పరచుకుని ఇజ్రాయేల్ నిమిత్తం నీకు పేరు పెట్టి పిలిచింది. నీవు నన్ను, ఎందుకంటే నీవన్నిడివి. ఈ లోకంలోకి వచ్చినప్పుడు నువ్వెవరు? నీవన్నిడివి. కాబట్టి నేనెవరో నీకు తెలీదు. కోరేషు తెలుసా ఎవరో? దేవుడు తెలీదు. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చితిని. అభిషక్తుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, బిరుదులు ఇచ్చేయడానికి. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. ఆమేన్. ఈ యొక్క కోరేషు సమస్తాన్ని జయించి దేవునికి లోబడి దేవుని మందిరం నిర్మించడానికి ప్రేరేపించబడి దేవుని మందిరాన్ని పంపించాడు. పంపించిన తర్వాత ఎప్పుడైతే ఆయన ఆజ్ఞ ఇచ్చాడో 535 సంవత్సరంలో ఆయన జీవో పాస్ చేశాడో, బయలుదేరిన వాళ్ళలో యెహోవా జనులు ఎవరైతే ఉన్నారో వారు బయలుదేరారు. సుమారుగా 50,000 మంది బయలుదేరారు. 50,000 మందిలో జెరుబ్బాబెలు వారి యొక్క నాయకుడు. జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో వాళ్ళు బయలుదేరారు. చూడండి, కోరేషు జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో బయలుదేరిన తర్వాత, మందిరానికి పునాది వేసిన తర్వాత 16 సంవత్సరాల పాటు కుట్రతో ఆపేశారు. అర్థహస్త కాలంలో రాజుగారికి ఒక ఉత్తరం రాశారు కొంతమంది. ఇక్కడ వీళ్ళు మందిరాన్ని నిర్మిస్తున్నారు, ఈ నదికి యువతల మీకు తెలియకుండా ఏదో జరిగిపోతుంది. ఒకవేళ వీళ్ళకి కనుక మీరు చేస్తే
అవకాశం ఇస్తే వీళ్ళు తిరుగుబాటుదారులు, వీళ్ళ చరిత్ర చదవండి మీరు, వీళ్ళు పన్నులు కట్టరు అని రాజుగారికి అబద్ధపు లేఖలు రాసి మందిర నిర్మాణం ఆపజేశారు. మరలా ఇది ఎప్పుడు నిర్మాణం మొదలు పెట్టారంటే దర్యావేష్ వచ్చిన తర్వాత, కోరేష్ యొక్క మేనలుడు దర్యావేష్ వచ్చిన తర్వాత మరలా మందిరము నిర్మాణం అయింది. మందిరం పూర్తి అయిపోయింది. జెరుబ్బాబెలు యొక్క కాలంలో ఆయన చేతిలో పునాదిని వేసి ఆయన చేతిలో తెల్లరాయి పెట్టినాయి. జెరుబ్బాబెలు పునాది వేశాడు, జెరుబ్బాబెలే ఆ మందిరం మీద తెల్లరాయి పెట్టాడు, పూర్తి చేశాడు మందిరాన్ని. చూడండి, కోరేషు జయించిన తర్వాత, మందిర నిర్మాణానికి అప్పగించిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత అలెగ్జాండర్ వచ్చాడు. ఏది ఎవరెవరు? గ్రీకులు. నెబుకద్నెజర్ కాలం అయిపోయింది, కోరేష్ కాలం అయిపోయింది, దర్యావేష్ కాలం కూడా అయిపోయింది. తర్వాత ఎవరు వచ్చారు? గ్రీకులు వచ్చారు. ఇద్దరు యొక్క రాజు ఎవరు? ద గ్రేట్ అలెగ్జాండర్. చరిత్రలో మనం చదివి ఉంటాం కదా, ఏముంటుంది దాని పేరుకి ముందుగా? ద గ్రేట్ అని ఉంటుంది. ద గ్రేట్ అలెగ్జాండర్. ఆయన బబులోను సామ్రాజ్యాన్ని మొత్తాన్ని, అంటే కోరేష్ యొక్క సమస్తాన్ని స్వాధీనపరుచుకున్నాడు. స్వాధీనపరుచుకుని అక్కడ ఉన్న దేవతా స్తంభాలను, లేదా అక్కడ ఉన్న కొన్ని విగ్రహాలను, లేదా అక్కడ ఉన్న కొన్ని ఖండాలని కూల్చేస్తున్నారు అలెగ్జాండర్ యొక్క సైన్యం. కోరేష్ యొక్క సమాధి దూరం నుంచి ఒక పెద్ద ఇంటిలాగా ఉంటుంది, పెద్ద, చాలా బాగా కట్టారు సమాధిని. కోరేష్ యొక్క సమాధిని చూసి అలెగ్జాండరు దాన్ని కోల్చడానికి వేగంగా వెళ్ళిపోయాడు సమాధి దగ్గరికి. వేగంగా వెళ్ళిపోతే కోరేష్ యొక్క సమాధి ముందు ఇలా రాయబడింది, ద గ్రేట్ సైరస్. అంటే కోరేష్, ఇంగ్లీష్లో ఏమంటారు? సైరస్. ద గ్రేట్ సైరస్ అని రాయబడింది దాని మీద. అలెగ్జాండర్ ఆశ్చర్యం అయిపోయాడు. నేనే కదా గ్రేటు, నేనే కదా గ్రేటు, నాకంటే గ్రేట్ ఇతను రాసుకుంటే, నా గ్రేట్ ఇతను రాసుకుంటే ఏంటి, నా గ్రేట్ ఇతను రాసుకుంటే ఏంటి అని చదివాడు. దిగి చదివితే దాని మీద కోరేష్ ఇలా రాసి సమాధి మీద ఇలా రాయించి పెట్టాడు, నేను సకల లోకాన్ని జయించాను, నేను సకల లోకాన్ని జయించాను, నేను మొత్తాన్ని పరిపాలించాను నేను. కానీ ఈ రోజున ఇక్కడ ఈ విధంగా ఉన్నాను నేను. ఇప్పుడు నా ముందు నిలబడిన నీవు కూడా ఒక దినాన ఇలాగే ఉంటావు. నా ముందు నిలబడిన నీవు కూడా ఒక రోజున ఇలాగే ఉంటావు. అలెగ్జాండర్ అంటే అలెగ్జాండర్ కాదు, ఎవరైనా చదవచ్చు దాని. అక్కడ అలెగ్జాండర్ చదువుతున్నాడు. అలెగ్జాండర్ తన ముందు నిలబడినాడు కాబట్టి ఆయన అన్నాడు, నా ముందు నిలబడిన నీవు కూడా ఒక దినాన ఇలాగే ఉంటావు, నాలాగే మారుతావు, నాలాగే మారిపోతావు అని చదివినప్పుడు అలెగ్జాండర్ తన గుర్రాన్ని దిగి తను వేసుకున్నటువంటి కోటు తీసి సైరస్ యొక్క సమాధి మీద కప్పి, ఎస్ యు ఆర్ ద గ్రేట్ అని ఒప్పుకోడండి. అంటే అలెగ్జాండర్ కంటే గొప్పవాడు ఎవరు? సైరస్, కోరేషు. ఎందుకంటే దేవుని చేత ముందుగానే పిలువబడినవాడు ఆయన. అసలు అతను రావడానికి కంటే ముందుగానే 150 సంవత్సరాల కంటే ముందుగానే పేరు పెట్టి పిలిచాడు ఆయన్ని. ఈ సైరస్ యొక్క జీవితం చూస్తే, అతను పుట్టినప్పుడు ఒక పేద కుటుంబంలో పుట్టాడు ఆయన, ఒక ఎదిగిన కుటుంబంలో పుట్టాడు ఆయన, ఒక దీనత్వం కలిగిన కుటుంబంలో పుట్టాడు ఆయన. చిన్నప్పుడే తన తల్లిదండ్రుల చేత ద్వేషించబడి, వదిలిపెట్టబడి, తిరస్కరించబడి అతను ఉన్నత స్థితికి ఒక రాజుగా, రాజులకు రాజుగా ఎదిగాడు ఆయన. మన క్రీస్తుకి ఆ యొక్క ఎంత మాదిరిగా, ఎంత సాదృశ్యంగా ఉంది కోరేష్ యొక్క జీవితము. ఎక్కడో ఒక అన్యరాజు పుట్టక మునిపే దేవుడు అతను పిలిచి, నేను ఎందుకు పిలుస్తున్నానంటే నా యాకోబు నిమిత్తం నేను పిలుస్తున్నాను. నేను కోరేష్ అంటున్నాడు, నా యాకోబు నిమిత్తమే నేను పిలుస్తున్నాను, నేను నా యాకోబు నిమిత్తమే నీకు మరుగైన రహస్యాన్ని ఇస్తున్నాను, నేను మరుగైన దాన్ని ఇస్తాను నీకు, నా యాకోబు నిమిత్తమే నిన్ను చేయబడి నడిపిస్తాను నేను నిన్ను అని కోరేష్ అంటున్నాడు దేవుడు. అంతేకాకుండా వెలుగు ఉండు స్థలము నేనే దేవుడు బయలుపరుచుకున్నాడు కోరేష్. అందుకోసమే ఆయన అంటున్నాడు, ఆకాశమందలి యెహోవా తన మందిరాన్ని కట్టించాలని నా హృదయాన్ని ప్రేరేపించాడు ఆయన. కోరేష్కి తెలుసు దేవుడు ఎక్కడుంటాడో, దేవుని యొక్క నివాస స్థలం మీద కోరేష్కి తెలుసు. అందుకోసమే ఈ చివరి సమయంలో వచ్చినటువంటి కోరేషు దేవుడు ఏమై ఉన్నాడనే మర్మాన్ని బయలుపరిచాడు ఆయన. మిగతా ఎవరు దేవుని మర్మాన్ని చెప్పలేకపోయారు మనకి, కానీ ఈ కాలంలో వచ్చిన కోరేషు దేవుని మర్మాన్ని మనకు బయలుపరిచాడు ఆయన.
ఎందుకంటే ఆయన నివాస స్థలం ఆయనకి తెలుసు. ఆయన పేరు పెట్టి మరీ పిలిచాడు ఆయన. హల్లెలూయా. చూడండి, దావీదు మందకాపురిగా ఉన్నాడు. దావీదు దేవుడు అంటాడు, చూడండి ఒకసారి. యెహెజ్కేలు పేజ్ నంబర్ 716 34 20 వచ్చిన నేను చదువుతాను చూడండి. కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, ఇదిగో నేనే క్రొవ్విన గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును. మీరు భుజముతోను ప్రక్కతోను త్రోసి కొమ్ములతో రోగము గల వాటిని పొడిచి చెదరగొట్టెదరు. నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెలకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించెదను. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడినై యుందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. ఆమేన్. మరియు అవి అరణ్యంలో నిర్భయముగా నివసించినట్లు, అడవిలో నిర్భయముగా పండుకున్నట్లు నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేయుదును. హల్లెలూయా. అడవిలో నిర్భయంగా ఉంటాయి బ్రదర్ గొర్రెలు, ఉంటాయి బ్రదర్. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నా మంద, ఇప్పుడు దాకా కాపర్లు నా మందని చీల్చేశారు. మీరు 34వ వచనం చూస్తే కనుక మీకు అక్కడ కనపడుతుంటది ఏమంటే, మరియు యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపర్లతో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలు కాపర్లకు శ్రమ. ఈ కాపర్లు ఎలాంటి వారంట? పొట్ట కోసం చేసేవాళ్ళు వీళ్ళు, తిండి కోసం, జీతాలు కావాలి వీళ్ళకి. ఈ కాపర్లకు ఏం కావాలి? జీతగాడు ఏం చేస్తాడు? క్రూరముఖం వచ్చినప్పుడు పారిపోతాడు. ప్రభు అంటున్నారు, ఈ యొక్క ఇజ్రాయేల్ యొక్క కాపర్లకు శ్రమ. ఎందుకు శ్రమ అంటే చూడండి, తమ కడుపు నింపుకొని ఇజ్రాయేల్ కాపర్లకు శ్రమ. కాపర్లు గొర్రెలను మేపవలను కదా. ఏం చేయాలి వీళ్ళు? కాపర్లు ఏం చేయాలి బ్రదర్? గొర్రెలకి ఆహారం ఎక్కడ ఉంటుంది? ఏ కొండ మీద ఆహారం ఉంటుంది? వాటి నీళ్ళు ఎక్కడ ఉంటాయి అని చూడాలిగా కాపరి. సంఘ కాపరి ఏం చేయాలి? ఈరోజు సంఘానికి ఏ మెసేజ్ ఇవ్వాలి, సంఘం ఏ అవసరతలో ఉంది, ఏ మెసేజ్ చెప్తే సంఘం ఇప్పుడు బలపడుతుంది, సంఘానికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి అనే కదా కాపరి చేయాలి, అదే కదా ప్రసంగం కావాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంట చూడండి, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకుందరు కానీ గొర్రెలను మేపరు. సంఘంలో ఎవరు డబ్బులు ఉన్నారు బాగా? సాల్మన్ బ్రదర్ బాగా డబ్బు ఉన్నాడు. సాల్మన్ బ్రదర్తో బాగా నేను సహవాసం చేశాను అనుకో, నాకు బాగా ఏం చేస్తాడైనా, ఇక ప్రతి ప్రార్థనలో సాల్మన్ బ్రదర్ గురించి ప్రార్థన చేస్తాడు. ఇక కుటుంబ ప్రార్థనలో సాల్మన్ బ్రదరే, సంఘ ప్రార్థనలో సాల్మన్ బ్రదరే, కృతజ్ఞత ప్రార్థనలో సాల్మన్ బ్రదరే. ఎందుకని? క్రొవ్విన గొర్రెలను వాళ్ళు ఏం చేయాలి? తింటారంట వాళ్ళు. కాపర్లు గొర్రెలకి ఆహారం పెట్టాల్సింది పోయి బలమైన గొర్రెల్ని వాళ్ళు ఏం చేస్తారు? చంపుకొని తింటారు. సంఘ విశ్వాసుల్ని పీల్చుకొని తింటారు. ఓ మీరు అద్దండి, ఇద్దండి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. మన రమేష్ గారు చెప్తున్నారు ఇప్పుడు, దేవుడు రాత్రి నాకు చూపించాడు, నాకు ఏ చెప్పులు తెమ్మని చెప్పాడంట? బాటా చెప్పులు తెమ్మని చెప్పాడు దేవుడు. చర్చర్ బ్రదర్ ఎక్కడైనా ఉందా? బైబిల్ ఎక్కడైనా రాయబడి ఉందా? పాస్టర్ గారికి బాటా చెప్పులు ఇవ్వండి బైబిల్ ఎక్కడ ఉందా బ్రదర్? వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు పీక్కు తింటారు బ్రదర్, గొర్రెలు పీక్కు తింటున్నారు వీళ్ళు కాపర్లు. అందుకోసం ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు యొక్క గొర్రెల కాపర్లకి శ్రమ. నేటి క్రైస్తవ కాపర్లకి, క్రైస్తవ పాస్టర్లకి, క్రైస్తవ ప్రవక్తలకి, అపోస్తలకి శ్రమ. సంఘాల్లో విశ్వాసాలు ఏం చేస్తున్నారు? దోచుకు తింటున్నారు. మీరు యూట్యూబ్ లో కానీ మీరు లేదా సోషల్ మీడియాలో వేదిక మీరు ఎక్కడైనా చూడండి, దశంభాగాల గురించి తప్ప ప్రసంగాలు లేవు. ఒక మాట్లాడుతుంది, దశంభాగాలు ఇచ్చి సావండి. మీరు దశంభాగాలు ఇచ్చి సావకపోతే మీరు ఏం చేసినా ఆశ్రయించబడరు, మీరు ఇంట్లో ఆశ్రయించబడరు, మీరు బయట ఆశ్రయించబడరు, మీరు ఏడ్చిన ఆశ్రయించబడరు అని ప్రసంగం చేస్తున్నాం. ఏమంటుంది? దశంభాగాలు ఇచ్చి సావండి అంట. దోచుకుంటున్నారు బ్రదరు. గొర్రెల్ని పీక్కు తింటున్నారు, సంఘాన్ని పీక్కు తింటున్నారు.
అని అంటున్నాడు. అందుకోసమే ఇశ్రాయేలు కాపర్లకి శ్రమ, ఈ క్రైస్తవ పాస్టర్లకి శ్రమ, సంఘాన్ని దశం భాగాల పేరుతో కానుకల పేరుతో దోచుకు తింటున్న ఈ క్రైస్తవ బోధకులకి శ్రమ. నువ్వు సంఘానికి ఎలాంటి ఆహారం ఇవ్వాలో ఆ ఆహారం పెట్టడం మానేసి, సంఘాన్ని ఏ విధంగా పోషించాలో, వారికి ఏ ఏ ఆహారం ఇస్తే, ఏ వర్తమానం ఇస్తే సంఘం బలపడుతుందో, విశ్వాసాలు బలపడతారో అలాంటి వర్తమానం ఇవ్వడానికి బదులుగా నువ్వేం చేస్తున్నావు? నీ కడుపు నింపుకుంటున్నావు, నీ పొట్ట నింపుకుంటున్నావు. ఒక ఆయన చెప్తున్నాడు, అయ్యా మా అబ్బాయికి డిగ్రీ అయిపోయింది, ఉద్యోగం రావట్లేదు. అరే ఫాస్ట్ ట్రైనింగ్ అయినా చేయరా అని చెప్తున్నాడు. అయ్యా బాగానే ఉంటుందా, నువ్వు చేస్తున్నావుగా అని అడిగాను నేను. మా సంఘంలో కనుక పాస్టర్ అయితే తినడానికి భోజనం కూడా ఉండదయ్యా. ఎందుకని? మనము ఇజ్రాయెల్ లాంటి కాపర్లం కాదు, మనము నేటి క్రైస్తవ రాష్ట్రం లాంటి పాస్టర్లం కాదు మనము. ఎందుకంటే బైబిల్ చెబుతోంది, ఒకవేళ ఆ కాపరి అలా ఉండుంటే కనుక వారికి ఏంటి? శ్రమ. ఉద్యోగం కోసం పాస్టర్ అయ్యేది. ఒక ఆయన చెప్తున్నాడు, అయ్యా మనకి ఎక్కువగా ఈ పార్ట్నర్స్ ఎక్కువగా మన ఫేస్బుక్ లో ఉన్నారుగా. ఒక ఆయన నాకు ఫోన్ చేసి పెడుతున్నాడు, నేను ఎంత మెయిల్ పెట్టినా నాకు ఎవరు స్పందించలేదు, కానీ నీ దాంట్లో చాలా మంది ఉన్నారు కదా, ఎవరు స్పందిస్తే కనుక నా నెంబర్ వాళ్ళకి, నాకు ఫారెన్ ఫండ్స్ బాగా కావాలి, నేను బాగా సేవ చేస్తా ఏరియాలో అని చెప్తున్నాడు. అంటే ఫారెన్ నుంచి వాళ్ళు డబ్బులు పంపిస్తేనే నువ్వు సేవ చేస్తావు. ఇక్కడ నువ్వు దేనికోసం వచ్చావు? బతకడానికి వచ్చావా? ఉద్యోగం లేదని ఉద్యోగం కోసం వచ్చావా? పాస్టర్ అవతారం ఉద్యోగం అవతారం ఇది. అందుకోసమే హెచ్కేల్ అంటున్నాడు, కాపర్లు గొర్రెలను మేపవాలని కదా, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మేపట్లేదు. అందులో బలమైన గొర్రెల్ని చంపుకొని తింటున్నారు, వాడి చర్మాలను మేదేసుకుంటున్నారు, వాళ్ళు తమ కాపాడుకుంటున్నారు, రక్షణ కల్పించుకుంటున్నారు వాళ్ళ ద్వారా. కానీ వారికి కావలసిన ఆత్మీయ ఆహారాన్ని, బలపరిచే ఆహారాన్ని, సంఘ అభివృద్ధికి ఉపయోగపడే వర్తమానాల్ని వాళ్ళు ఇవ్వట్లేదు. కాబట్టి అలాంటి వారికి శ్రమ. సంఘంలో విశ్వాసులు దోచుకు తినే వారికి శ్రమ. ఏదో విధంగా భయపెట్టి, మొన్న ఈ మధ్య ఏం చేశారు తెలుసా? క్యాలెండర్ వేయడం పాటేశారండి. నిన్న చూశారు మీరు క్యాలెండర్లు? నాకు ఎంత అసలు బాధ కలిగిందంటే, దేవుడి పాట 500 అని క్యాలెండర్ చుట్టూ పట్టుకున్నాడు. దేవుడి పాట 500, ఇంకో ఆయన 2000, 3000, 5000, 4000, 38,000కి అందుకో పడేది దాన్ని. ఏం చేస్తున్నారు వాళ్ళు? పీక్కు తింటున్నారు, తమ గొర్రెలను పీక్కు తింటున్నారు, వాళ్ళు చంపుకొని తింటున్నారు. వాళ్ళు ఎవరు చెప్పారు బ్రదర్? ఎక్కడ కూడా బైబిల్లో దేవుని బిడ్డలు, దేవుని యొక్క ప్రవక్తలు, దేవుని యొక్క సేవకులు వాళ్ళు ఎలా ఉన్నారు? చెప్పులు లేవు, బట్టలు లేవు, అరణ్యంలో పడుకొని భయపడుతూ. దేవుడు అంటే మనకిప్పుడు కృపనిచ్చాడు ఆయన, కానీ మనకంటే ముందుగా వచ్చిన పితరులకి ఊర్లోకి వచ్చి బహిరంగంగా వర్తమానం చెప్పేంత ధైర్యం లేదు, కొట్టి చంపేవాడు. స్టెఫన్ ఏం చేశారు? స్టెఫన్ మొదటి అసాక్షి, సంఘంలో మొదటి అసాక్షి స్టెఫను. రాళ్లతో కొట్టి చంపారు. చంపుతూ ఉంటే ఇకనైనా మారు స్టెఫను అంటున్నాడు, ఇదిగో పరలోకం తెరవబడింది, దేవుని కుమారుడు తండ్రి కుడి పార్శ్వమున ఆశీనుడు ఉండడం నాకు కనపడుతుంది అన్నాడు. వారు మరింత ఉద్రేకంతో, కోపంతో రాళ్లతో కొట్టాడు. ఛిద్రం అయిపోయింది బాడీ అంతా రాళ్లతో కొడితే. స్టెఫన్ యొక్క శరీరం ఛిద్రం అయిపోయింది. సత్యం కొరకు నిలబడ్డారు వాళ్ళు. క్యాలెండర్ వేలపాటు పెట్టలేదు, ఉద్యోగంలో భావించలేదు. పాస్టర్గా వాక్యాన్ని, తన సంఘానికి ఏ ఆహారం కావాలో, తన సంఘానికి ఏ ఆహారం పెడితే బలపడుతుందో, తన సంఘానికి ఎలాంటి వర్తమానం ఇస్తే వాళ్ళు బలపడతారో కాపరి ఎరిగి ఆ సందేశాన్ని ఇవ్వాలి. కానీ ఈ కాపర్లు అలా లేరు. నేటి క్రైస్తవ కాపర్లు, బోధకులు, పాస్టర్స్ అలా లేరు. సంఘాలని పీల్చుకు తింటున్నారు వాళ్ళు, సంఘాలని పీక్కు తింటున్నారు వాళ్ళు. కాబట్టి అలాంటి క్రైస్తవ బోధకులకి శ్రమ. ఏం బ్రదర్ మీరు దశంభాగాల గురించి చెప్తున్నారు, చెప్పొద్దంటారా? అదే మీరు ఒకసారి చెప్పండి. అది దేవునికి వాళ్ళకి వ్యక్తిగత విషయం. అది ప్రతిరోజు ప్రతిసారి మెసేజ్ లో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం దశభాగం నుంచే అది అవమానము. డబ్బుల గురించే బాగా అది అవమానము. దేవుడు చెప్పాడు మలాకిలో, దేవుని యొద్ద ఎవడైనా దొంగిలునా? కానీ మీరు నా దగ్గర ఏం చేస్తున్నారు?
దొంగతనం చేశారు. మీరు అడుగుతారు, ఓ ప్రభా నీ డబ్బులు ఎప్పుడు దొంగతనం చేశావు, మేము ఎప్పుడు దొంగలం అని మిమ్మల్ని అడుగుతారు, మీరు నన్ను అడుగుతారు. అయితే మీరు మందిరంలో రావాల్సిన 10వ భాగాన్ని ప్రతిష్టార్పణని తీసుకొని రాకుండా మీరు ఏం చేశారు? ప్రభు అడుగుతాడు బ్రదర్, నీకెందుకు అది? ప్రసంగానికి మధ్యలో, ప్రసంగానికి ప్రారంభంలో, ప్రసంగానికి మధ్యలో, ప్రసంగం చివరిలో, ప్రార్థనలో ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, పెద్ద పాస్టర్ గారు, రక్షక 10వ భాగం ఇచ్చే చేతులు వాళ్ళకి ఇయ్యయ్యా అని చెప్తున్నాడు. ఎంత ఎంత దారుణమైన ప్రార్థన బ్రదర్ అది. 10వ భాగం ఇచ్చే చేతులు ఇయ్యాలంటారు వాళ్ళకి. ఇదేంటిది? గొర్రెల్ని పీకి తింటాం, చంపుకుని తింటాం, వారి యొక్క చర్మాలు తీసి కప్పుకోవడం తమ రక్షణగా, ఆ డబ్బులతో వాళ్ళు లగ్జరీగా బతకడం, వాళ్ళ చర్మాలు కప్పుకొని ఉండటం, గొర్రెలు పీకి తింటాం, సంఘాన్ని పీకి తింటాం, విశ్వాసాలని పీకి తింటాం. ఎంత భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి చూడండి. కాబట్టి అలాంటి కాపర్లకు శ్రమ. కానీ మన కాపరి ఎలాంటి వాడు కాదు బ్రదర్. మన కాపరి యథార్థమైన కాపరి. హల్లెలూయా. దేవుడు ఎలా నడిపించమని చెప్పాడో ఆ యొక్క ఎత్తైన మెరకైన ప్రాంతాలకి సస్యశ్యామలంగా ఆ పచ్చగా ఉన్న పంట పొలాల మధ్యలోనికి ఎక్కడైతే సెలయేరు ఉందో ఆ సెలయేరు దగ్గరికి మనం నడిపించుకుని పోయి సంతృప్తిగా ఆహారం పెట్టగలిగిన నాయకుడు మనకున్నాడు. చూడండి ఇక్కడ 3వ వచనం, మీరు కొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చులు కప్పుకుందరు కానీ గొర్రెలను మేపరు. అందరు తీసారా? చూస్తున్నారా? బలహీనమైన వాటిని మీరు బలపరచరు. చూసారా? సంఘంలో బలహీనంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏం చేస్తారు? సామాన్య ప్రార్థన పోతే పని, ఆయన దశంబాగి వీడు కానిగీడు వస్తే రాబోతుంటా పని, శని పర్లేదు పని. వాళ్ళు బలహీనంగా ఉన్నారు, వాళ్ళు ఆరాధన రాలేకపోతున్నారు, విశ్వాసాలు బలహీనంగా ఉన్నారు. ఈ కాపర్లు ఏం చేయాలి? వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు? ఎక్కడ వాళ్ళకి పొరపాటు జరుగుతుంది? కాపరి ఎరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళు బలపరచాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారా? పర్వాలేదు, డబ్బులు ఇచ్చేవాళ్ళు అయితే అన్ని చోట్ల వెళ్ళి కాపాడతారు, డబ్బులు ఇవ్వని వాళ్ళు అయితే బలపరచరు, వెళ్ళరు అక్కడికి. చూడండి, బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలు వేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలత్కారంతో వాటిని ఏలుదురు. చూసారా? ఈ పాస్టర్లు ఎలా సంఘాల్లో ఉంటారంట? కఠినంగా ఉంటారంట సంఘంలో. నువ్వు నన్ను అడుగుతావా? మర్మాల గురించి నాతో మాట్లాడతావా? నాతో డిస్కస్ చేస్తావా? కఠినంగా ఉంటారు సంఘంలో. కాపరి శ్రీరామస్ గారు చెప్పారు, నేను కృష్ణ గారు కూడా చెప్పారు, అసలు కాపరి సంఘం లేకపోతే కాపరికి పని లేదు అక్కడ. కానీ సంఘ కాపర్లు ఏమనుకుంటారు? నాలాంటి గొప్పలు లేడు, నాలాంటి ప్రసంగికులు లేడు, అసలు వాళ్ళు లేకపోతే నువ్వు లేవు. అసలు నీ దేవుడు నిన్ను ఎందుకు లేపాడు? కోరేష్ ఎందుకు లేపాడు? కోరేష్ లాంటి రాజులా దేవుడు ఏమంటున్నాడు? యాకోబుని పెట్టి నేను లేపే అంటాడు దేవుడు. నా యాకోబుని పెట్టి నేను లేపే అన్నాడు కోరేష్ దేవుడు. మరి సంఘ కాపరి ఎంత బ్రదర్? ఇంకా నువ్వు ఇక్కడ నిలబడి నువ్వు నీ గొప్పలు చెప్పుకోవడానికి నువ్వు అసలు సంఘం లేకపోతే నీకు పనే ఉంది ఇక్కడ? సంఘం లేకపోతే సంఘ కాపరికి పనే లేదు అక్కడ. సంఘ కాపరి లేకపోతే దేవుడు సంఘ కాపరిని పెడతాడు అక్కడ. సంఘం లేకపోతే సంఘ కాపరికి పనే లేదు అసలు అక్కడ. మరి నువ్వు గొప్పలు ఎవరి ముందు చెప్పుకుంటావు? నిన్ను పొగడాలి పాస్టర్ గారిని, బలపరచవు, బలహీనంగా ఉన్న వాటిని బలపరచవు, రోగంతో ఉన్న వాటిని స్వస్థం చేయవు, తప్పిపోయిన వాటిని ఎదకవు, సంఘంలో సరి చేయవు. కానీ నీకు పేరు కావాలి, నిన్ను గణపరచాలి, నేను అయ్యగారు బాబు గారు పాస్టర్ గారిని పిలవాలి, నీకు ఉన్నతమైన స్థలాల్లో సీట్లు వేయాలి నీకు. మరి నువ్వెలా కాపరు అవుతావు? నువ్వు కాపరు కాలేవు. అలాంటి కాపర్లకు శ్రమ. జనులను విశ్వాసులను పీకు తినే కాపరులకు శ్రమ. వివిధ రూపాల్లో వారిని మోసం చేస్తూ, వాళ్ళు బలపరచకుండా, వాళ్ళు బలహీనమైనప్పుడు, వాళ్ళు రోగాలతో ఉన్నప్పుడు, వారి సమస్యలతో ఉన్నప్పుడు, వారు చిక్కుబడిపోయి ఉన్నప్పుడు, వారు తప్పిపోయినప్పుడు వారిని వెతకకుండా, వారిని పట్టించుకోకుండా నీ మాత్రం నువ్వు నీ పని నువ్వు చూసుకుంటావు, నీ హృదయాన్ని కఠినపరుచుకుంటావు, కఠినంగా పాలిస్తావు నీ సంఘాన్ని. అలాంటి వారికి శ్రమ. మన కాపరి, మన కోరి అలాంటి వాడు కాదు, ఆయన నిజమైన నాయకుడు. ఆయన ఆమె 5వ వచనం చూడండి. కాబట్టి కాపర్లు లేకే అవి చెదిరిపోయారు. ఎందుకు చెదిరిపోతున్నాయి సంఘాలు? ఎందుకు పాడైపోతున్నాయంట? కాపరు లేకే అవి చెదిరిపోయాను. చెదిరిపోయి సకల అడవి మృగములకు చూసారు బ్రదర్?
సంఘం ఉన్నప్పుడు సంఘాన్ని సరిగా నడిపించేటువంటి ఒక వ్యక్తి అక్కడ లేకపోయినప్పుడు, వాడు సొంత పనులు చూసుకుంటున్నప్పుడు, స్వార్థంగా చూసుకుంటున్నప్పుడు, కఠినంగా చూసుకుంటున్నప్పుడు ఆ యొక్క గొర్రెలను ఏం చేస్తాయంట? లాక్కెళ్ళిపోయినాయా? లాక్కెళ్ళిపోతున్నాయి బ్రదర్. అత్యధికమైన సంఘంలో ఉన్నటువంటి గొర్రెల్ని కొన్ని క్రూర మృగాలు వచ్చి లాక్కెళ్ళిపోయినాయా? లాక్కెళ్ళిపోతాయి. కాపరి సరిగా లేనప్పుడు, తన సంఘాన్ని సరిగా పాలించలేనప్పుడు క్రూర మృగాలు వచ్చి, అంటే సంఘ శాఖలు వచ్చి ఏం చేస్తారు? కాపరిని తీసుకెళ్ళిపోతారు, గొర్రెలు తీసుకెళ్ళిపోతారు. కాపరి సరిగా ఉండాలి. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన కొండల మీదను తిరిగిలాడుచున్నవి. నా గొర్రెలు భూమి అంతటా చెదిరిపోయినను వాటిని గురించి విచారించి వాడు ఒకడును లేడు. కాపర్లు చెదిరిపోయారు బ్రదర్, చెడిపోయారు బ్రదర్. వాళ్ళ స్వలాభాల కోసం సంఘాన్ని వదిలిపెట్టేస్తున్నారు. సంఘాలు కాపర్లు సరిగా లేకపోవడం వల్ల గొర్రెలను ఏమైపోయినాయంట? చెదిరిపోయినాయి, భూమి అంతా చెదిరిపోయినాయి. వాటి గురించి విచారించి వాడు అక్కడ లేడు. అయ్యో, ఈ సోదరుడు ఆ సోదరుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇంతవరకు ఇంతకుముందు మనం ఎంత గొప్పగా సంఘంలో ఆరాధన చేసాం, ఇప్పుడు ఏమైపోయింది సంఘము అని విచారించి వాడు ఒక్కడు కూడా లేడు. మరి ఈ కాపర్లు దేవుడు ఎందుకు వదిలిపెడతాడు బ్రదర్? విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు దేవుడు. చూడండి, వెదకువాడు ఒకడు లేడు, విచారించేవాడు లేడు, వెదకువాడు ఒకడు లేడు. కాబట్టి కాపర్లరా, యెహోవా మాట ఆలకించడి. కాపర్లు లేకుండా నా గొర్రెలను దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. కాపర్లు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే. ఇప్పుడు జరుగుతుందా బ్రదర్? క్రైస్తవ సంఘాల్లో జరుగుతుందా? క్రైస్తవ పాస్తాలు చేసేది ఇదేనా? తమ కడుపు నిండితే చాలు, తమకు రావాల్సిన కానుకలు దశభాగాలు ఇస్తే చాలు. సంఘ విశ్వాసులు ఎటైనా పోనీ, వాళ్ళు ఏ తప్పని చేయొచ్చు, వాళ్ళు ఎలాగైనా జీవించవచ్చు, కానీ వాళ్ళ కడుపు నిండితే చాలు, వాళ్ళకి రావాల్సింది వస్తే చాలు. వాళ్ళు సంఘాన్ని మేపరు, సంఘాన్ని పోషించరు, సంఘాన్ని విచారింపరు, సంఘాన్ని వెదకరు. వాళ్ళ కడుపే వాళ్ళకి దేవుడు, వాళ్ళ కడుపు నిండితే చాలు. కానీ గొర్రెలను మేపరు, నింపుకుందరు కానీ గొర్రెలు మేపరు. ఇదే ప్రభు అయిన యెహోవాకు. కాబట్టి కాపర్లారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభుని యెహోవా సెలవించున్నది ఏమనగా, నా జీవము తోడు నేను ఆ కాపర్లకు విరోధునైతిని. నా గొర్రెలను గురించి వారి యొద్ద విచారించేదను, వారి గొర్రెలను మేపుట మాన్పించేదను. ఇకను కాపర్లు తమ కడుపు నింపుకోగలక ఇందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పించేదను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఇక ఇక జరగదు. ఇక ఎందుకంటే ఎవరు వచ్చారు? కోరేసి వచ్చాడు. ఇక ఆ సంఘంలోకి వెళ్ళి ఈ సంఘంలోకి వెళ్ళి ఆ పాస్టర్ మాట ఈ పాస్టర్ మాట వినాల్సిన అవసరం మనకు లేదు. ఇక దేవుడు అంటున్నాడు, నేను ఈ క్రైస్తవ పాస్టర్లకి విరోధమైపోయాను. నేను ఇక మీద నేను ఏం చేస్తానంటే, నా కాపర్లు వారికి ఆహారంగా ఉండనే నేను వాడిని తప్పిస్తాను నేను. కానీ నా గొర్రెల గురించి, ఇంతకు ముందు తప్పిపోయిన నా గొర్రెల గురించి లెక్క అడుగుతాను నేను. వాళ్ళు ఎంతమందిని మీరు పాడు చేశారు మీ యొక్క నిర్లక్ష్యం వల్ల, ఎంతమంది నాశనం అయిపోయారు మీ నిర్లక్ష్యం వల్ల అని నేను వారిని ఏం చేస్తాను? లెక్క అడుగుతాను నేను. కానీ ఇప్పుడున్న ఇక ఈ గొర్రెల్ని వారికి ఆహారంగా అయితే ఉంచాను నేను. ఇక వాళ్ళ దగ్గర నుంచి తీసేస్తాను నేను, మానిపించేస్తాను నేను. ఎందుకంటే నిజమైన కోరేషు మందకాపురు వచ్చేసాడు. ఇప్పుడు ఈ లోక సంబంధమైన క్రైస్తవ బోధకులు మనకు అవసరం లేదు. ఇప్పుడు దేవుడే నాయకుడిగా, దేవుడే కాపరిగా మన మధ్యకు వచ్చేసాడు. ఇప్పుడు ఆ కాపరి ఎవరే అంటే, ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. 11వ వచనం, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి. హల్లెలూయా. ఇప్పుడు సాలోమోను గారు ఎక్కడున్నాడు? రమేష్ గారు ఎక్కడున్నాడు? ప్రశాంత్ సాగర్ గారు ఎక్కడున్నాడు? వెతికి కనుగొనేది ఎవరు బ్రదర్? దేవుడే. ఇప్పుడు ఈ క్రైస్తవ బాధకులకి, క్రైస్తవ కాపర్లకి దేవుడు పని అప్పగించలేదు. ఎందుకంటే వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడిగా ఉన్నాడు. సంఘాన్ని పాడు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడే రంగం మీదకి వచ్చి, నా గొర్రెలు ఎక్కడున్నాయి, ఈ ప్రపంచంలో చెదిరిపోయిన నా గొర్రెలు ఎక్కడున్నాయి అని ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని తిరిగి తన మందని పోగు చేస్తా ఉన్నాడు దేవుడు. ఇప్పుడు ఆయనే కాపరిగా దిగి వచ్చాడు. ఇప్పుడు ఆయనే కోరేసుగా దిగి వచ్చాడు. ఇప్పుడు ఆయనే మంద కాపరిగా దిగి వచ్చాడు. ఇప్పుడు అందులోకి దిగి వచ్చి ఎక్కడెక్కడికి చెదిరిపోయానో అక్కడికి నుండి నేను వాటిని తప్పించి, ఆయా జనుల నుండి వాటిని తోడుకుని వచ్చి, ఆయా దేశం నుండి వాటిని సమకూర్చి, వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి, పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందరూ వాటిని హల్లెలూయా
నేను 14వ వచనము, నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను, ఇజ్రాయేల్ యొక్క ఉన్నత స్థలం మీద వాటికి దొడ్డి ఏర్పరచెదను. హల్లెలూయా. ఇప్పుడు మన యొక్క దొడ్డి ఎక్కడ ఉంది బ్రదర్? మన క్యాంప్ ఎక్కడ ఇప్పుడు? ఉన్నత స్థలము. ద సూపర్ చర్చ్. సూపర్ చర్చ్ అర్థం ఏంటి? ఉన్నత స్థలము. ఇప్పుడు దేవుడు ఇప్పటి వరకు ఆధారపడిన ఈ క్రైస్తవ బోధకులని, ఇప్పటి వరకు సంఘాన్ని పాడు చేసినట్టుగా ఈ కాపర చేతుల నుంచి తన మందరి తప్పించి ఆయన దిగి వచ్చి వాటిని ఏం చేస్తాడు? ఆయన వెతుకుతూ వచ్చాడు. ఓ నా కుమారుడు ఎక్కడ, నా కుమార్తె ఎక్కడున్నారు అని ఎదిగి వాళ్ళందరినీ ఒకటిగా సమకూర్చి వారికి మేతగల భూముల్లో తీసుకెళ్లాడు. ఓ సెలయేటి దగ్గరికి, వాగుల దగ్గరికి తీసుకెళ్ళాడు నిన్ను. అంతేకాకుండా నువ్వు ఎక్కడ ఉండాలంట? ఉన్నత స్థలములో. హల్లెలూయా. నిన్ను అత్యున్నతమైన సంఘంలో పెట్టి నీకు కావాల్సిన నీరు, ఆహారం పెడతాను. ఎక్కడ ఇప్పుడు దాకా నిన్ను నడిపించిన కాపర్లు ఏం చేశారు? నిన్ను పాడు చేశారు, నిన్ను తినేశారు. కానీ ఇప్పుడు నీ కాపరి ఎవరంటే మనుషులు కాదు, దేవుడే నీ కాపరి. దేవుడే నీ కాపరికి వచ్చాడు. 15వ వచనం, నేనే నా గొర్రెలను మేపి, అదేనా మన చదివేది? పైన 14, అవి మంచి దొడ్డలో పండుకొను, ఇజ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును, నేనే నా గొర్రెలను మేపి. పరుకోబెట్టేది కూడా ఆయన. నీకు సరిపడా తృప్తిపరిచి నీ హృదయం నిండా, నీ ఆత్మ నిండా, నీ కడుపు నిండా ఆహారం పెట్టి జోగొట్టి నేను బజ్జు పెడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మంచి కాపరి సోదరుడు. ఉన్నతమైన స్థలంలో నీకు ఆహారం పెట్టి కాపరి ఆయన. ఈ లోకంలో ఉన్న కాపర్ల మీద ఆయన ఆధారపడట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆయన సంఘాన్ని, కాపర్లు, గొర్రెల్ని పాడు చేస్తా ఉన్నారు. కాబట్టి ఆయనే దిగి వచ్చాడు. ఎలా అంటే నిజమైన కోరేషుగా, నిజమైన మందకాపరిగా దిగొచ్చి ఆయన మేపుతున్నాడు. ఉన్నతమైన స్థలంలో నీకు స్థలాన్ని ఏర్పాటు చేసి, నీ పడుకోవడానికి స్థలాన్ని ఏర్పాటు చేసి, ఆయనే దగ్గరుండి నీకు ఆహారము, నీటిని అందించి, ఆయనే దగ్గరగా నీకుండి కాపరిగా ఆయనే ఉండి నిన్ను పోషిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇది చదువుకుంటూ వెళ్తే మనకు లేట్ అయిపోతుంది అనుకుంటా. నేను నీకు ముగిస్తాను. చూడండి, బస్సు వెళ్ళిపోతున్నా అనుకుంటారు. బుజ్జి బస్సుకి వెళ్ళేవాళ్ళు బ్రదర్ చూడండి, జూమ్ ఉంది కాబట్టి బస్సుకి వెళ్ళే సహోదరులు 15వ వచనం, నేనే నా గొర్రెలను మీకు పరుండ పెట్టుదును, ఇదే ప్రభువు యెహోవాకు. తప్పిపోయిన దాన్ని నేను వెతుకుదును, తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదను. ఆమేన్. గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్నదానికి బలపరచుదును. బలం తగ్గిపోయిన దాన్ని బలపరుస్తాను నేను. అయితే క్రొవ్విన వాటికి, బలము గల వాటికి శిక్షయను మేత పెట్టి లయపరిచేదను. చూసారా? ఇంకా సంఘంలో ఎవరైతే కొవ్వినోళ్ళు ఉన్నారో, వాక్యానికి లోపడకుండా వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి ఏం చేస్తున్నాడు? ఆయన శిక్షించబోతున్నాడు. శిక్ష రాబోతుంది వాళ్ళకి. లయపరిచేదను. ఎక్కడది? లయపరిచేదను. నా మంద మీ విషయమై దేవుడిని యెహోవానకు నేను సెలవిచ్చినది ఏమనగా, గొర్రెకును మధ్యను, గొర్రెలకును పొట్టేళ్లకు మధ్యను, గొర్రెలకును మేకపోతులకు మధ్యను భేదమును కనుగొని నేను తీర్పు తీర్చెదను. ఈ మందలో పొట్టేళ్ళు ఉన్నాయా, గొర్రెలు ఉన్నాయా? ఎవరున్నారు? వీళ్ళు ఎవరు గొర్రె, ఎవరు పొట్టేళ్ళు, ఎవరు మేక? ఏం చేయాలి? ఆయన వేరు చేయబోతున్నాడు. ఆయన ఎవరెవరైతే సంఘాన్ని పాడు చేస్తున్నారో, ఎవరు పొట్టేళ్ళు, ఎవరు మేక, ఎవరు గొర్రె, భేదమును కనుగొని ఆయన ఏం చేస్తాడంటే వాటికి తీర్పు తీర్చేదను. విశేషముగా మేత మేసి మిగిలిన దాన్ని కాళ్ళతో త్రొక్కటం మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దాన్ని కాళ్ళతో కలకలు చేయటం మీకు చాలదా? మీరు కాళ్ళతో త్రొక్కిన దాన్ని నా గొర్రెలు మేయవలన, కాళ్ళతో మీరు బురదగా కలిపిన దాన్ని అవి త్రాగవలన. చూసారా? మిగతా గొర్రెలు బురద చేసిన నీళ్ళు నీకు లేదు బ్రదర్. మిగతా గొర్రెలు తిని వదిలేసిన ఆహారాన్ని గేట్ల దేవుడు స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన ఆహారాన్ని దేవుడు నీకు పెడతా ఉన్నాడు. కాబట్టి ప్రభు యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, ఇదిగో నేనే క్రొవ్విన గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెలకు మధ్య భేదం కనుగొని తీర్పు తీర్చుదును. మీరు భుజములతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతో రోగములు గల వాటిని పొడిచి చెదరగొట్టేదురు. నా గొర్రెలు ఇక దోపుడు సొమ్ము కాకుండా గొర్రెలకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించదును. వాటిని మేపుటకై నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించదను. అతడు వాటి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానగు నేను దేవుడినై ఇందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండను.
యెహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను, అవి అరణ్యములో నిర్భయముగా నివసించును, అడవిలో నిర్భయముగా పండుకొనును. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేయుదును, దుష్ట మృగములు దేశంలో లేకుండా చేయుదును. వారిని నా పర్వతముల చుట్టుపట్ల స్థలం నుండి దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించేదను, దీవెనకరముగా వర్షములు కురియను, ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును. వారు దేశంలో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడి కట్టలను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతుల నుండి వారిని విడిపింపగా నేను యెహోవానైన వారు తెలుసుకుందరు. ఇక మీదట వాడు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు. ఆమేన్. ఇప్పుడు మన యొక్క కాపరి దావీదు. ఆమేన్. ఆ దావీదు కాపరిగా వచ్చినప్పుడు ఇక మనం ఎలా ఉంటామంట? దుష్ట మృగములో అడవిలో నిర్భయంగా పడుకుంటా ఉంటాం మనం. ఇంతకుముందు అడవిలో చెదిరిపోయాం మనం పీకి తినేసినాయి. కానీ ఇప్పుడు దావీదు మన కాపరి అయినప్పుడు, కోరేషు మన కాపరి అయినప్పుడు అరణ్యంలో మనం ఎలా ఉంటామంట? నిర్భయముగా పడుకుంటామంట మనం. మన కాపరి ఎలాంటి వాడంటే ఆత్మల కాపరి. ఎబ్రీ పత్రిక 13 అధ్యాయంలో పౌలు గారు అంటారు, మన కాపరి ఎలాంటి కాపరి? ప్రధాన కాపరి. మన కాపరి ఎలాంటి కాపరి? పేతురు అంటాడు, ఆత్మల కాపరి, నిత్య కాపరి అంట ఆయన. ఆయన మనల్ని నిరంతరము కాపు కాసేవాడు. ఆయన ఒకసారి 2 సార్లు కాదు, నిత్యము నిన్ను కాపు కాసేటువంటి నాయకుడు ఆయన. కాబట్టి కోరేషుని, ఎన్నిక లేని కోరేషుని, అన్యజనులో ఉన్న కోరేషుని, పుట్టక మునిపే రాకమునిపే పేరు పెట్టి పిలిచిన కోరేషుని నీ పైన కాపరిగా ఉంచాడు దేవుడు. ఆ కాపరి ఎవరంటే నిజమైన మంద కాపరి. ఈనాటి క్రైస్తవ బోధకులు సంఘాన్ని పాడు చేస్తూ ఉంటే, సంఘాన్ని పీల్చి తింటూ ఉంటే, ఓ ఆ కాపరి వచ్చి సంఘాన్ని, ఎక్కడెక్కడో చెదిరిపోయిన సంఘాన్ని వెతకి కనుగొని ఉన్నతమైన స్థలములలో వాటికి దొడ్డిని ఏర్పాటు చేసి, స్థలాన్ని ఏర్పాటు చేసి, ఆయన వాగుల దగ్గర, మేత స్థలముల దగ్గర దేవుడు నీకు ఆహారం పెడతా ఉన్నాడు. పురేష్ దగ్గర, మందకాపరి దగ్గర. ప్రభుకి స్తోత్రం కలను గాక. అలెగ్జాండర్ సైతం పురేష్ను చూసి, ఓ యు ఆర్ ద గ్రేట్ అని ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆయన ప్రపంచాన్ని, సకల రాజ్యాన్ని జయించిన వాడు ఆయన. బైబిల్ ఎలా ఉంది? యూప్రటిస్ నుండి, గుసట నుంచి, యూప్రటిస్ నది దగ్గర నుండి అక్కడ నా సేవకుడైన ఏజ్గేలు 37:24 నా సేవకుడైన దావీదు వారికి రాజువును, వారందరికీ కాపరి ఒకడే ఉండును. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన దేశంలో వారు నివసింతురు. వారి పిల్లలను, వారి పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము, ఆమేన్, ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండును. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. నా మందిరము వారికి పైగా ఉండును. నేను వారి దేవుడిని ఎందును, వారు నా ప్రజల ఎందురు, మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానే నేను ఇశ్రాయేలును పరిశుద్ధ పరచువాడని అన్ని జనులు తెలుసుకొందురు. ఆమేన్. చూసారా? ఇర్మియా 31:10 ఒకసారి చూడండి. జనులారా, యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపంలోని వారికి దాన్ని ప్రకటించుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వారిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునని తెలియజేయుడి. ఆమేన్. చూసారా? ఏ దేవుడైతే మీరు తిరుగుబాటు చేసినప్పుడు చెదరగొట్టాడో ఆ దేవుడు మిమ్మల్ని మరలా సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లుగా ఆయనే నేను కాపాడుతాడు. అదేవిధంగా సముద్రము ఆ పక్క నుంచి ఈ జకర్యా 9వ అధ్యాయము పేజీ నంబరు 781 చూడండి. 8వ వచనం నుంచి చదువుతాం చూడండి. నేను కన్నులారా చూచితిని గనుక బాధించేవారు ఇకను సంచరింపకుండాను, తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండాను దానిని కాపాడుకై నేను ఒక దండుపేటను ఏర్పరచెదను. ఒక దండు ఏర్పాటు చేస్తాను నేను. ఎందుకు ఏర్పాటు చేస్తాంట? బాధించేవారు ఇక సంఘంలో ఉండకూడదు, తిరుగుబాటు చేసేవారు సంఘంలో ఉండకుండా దేవుడు ఒక దండును తీసుకొస్తాడు. వాళ్ళు ఏం చేస్తారంటే సంఘంలో బాధించేవారిని, సంఘంలో తిరుగుబాటు చేసేవారిని లేకుండా వాళ్ళు చేస్తారు. 9వ వచనం. ఎప్పుడైతే దండు వస్తుందో, సంఘాన్ని కాపలా కాసేటువంటి దండు వస్తుందో చూడండి. 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి.
నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడై రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎప్పుడైతే సంఘములో తిరుగుబాటుదారులు, సంఘములో ఇంకా బాధించేవారు లేకుండా చేయడానికి దండు వస్తుందో, ఆ దండు వచ్చినప్పుడు ఒక సమాచారం వస్తుంది. ఆ సమాచారం ఏమని చెప్తా ఉంటది? నీ రాజు దీనుడై సాత్వికుడై రక్షణ గలవాడై నీతి గలవాడై ఆయన వచ్చి ఏం చేస్తాడంట? గాడిద పిల్లని ఎక్కి నీ ఎద్దుకు రావాలి. ఆయన గాడిద పిల్లని ఎక్కి నీ ఎద్దుకు రావాలంటే సంఘంలో ముందు సరి చేయడం రావాలి. తిరుగుబాటు చేసేవాళ్ళు సంఘంలో లేకుండా పోవాలి, బలత్కారులు పోవాలి, అబద్ధాలు ఆడేవారు పోవాలి, వ్యభిచారులు పోవాలి. వీళ్ళందరూ కూడా సంఘం నుంచి పోయినప్పుడు సంఘంలోకి ఎవరు కనపడుతున్నారు? నీతి గల రాజు, రక్షణ గల రాజు, దీనుడైన రాజు, సమాధానానికి అధిపతి అయిన రాజు సంఘంలోకి రాబోతున్నాడు. ఆమె ఆ దండు ముందు రాబోతుంది. ఆ దండు తర్వాత ఈ రాజు రాబోతున్నాడు. చూడండి 10వ వచనం. ఆ రాజు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చూడండి. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూ దిగంతుల వరకు అతడు ఏలును. ఆమె అప్పుడు ఆయన వచ్చినప్పుడు నీ రాజు గాడిద పిల్లని నీ ఎదుగు వచ్చినప్పుడు ఆయన ఎలా ఉంటాడు? ఆయన సముద్రం ఈ పక్క నుంచి ఆ పక్క వరకు, అంటే సకల రాజ్యాలను తీసుకుపోతున్నాడు ఆయన. సకల దేశాన్ని స్వాధీనం చేసుకుంటాడు ఆయన. వచ్చి ఈ లోకాన్ని స్వాధీనం చేసుకుని ఆయన పరిపాలించబోతున్నాడు ఆయన. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతుల నుండి చెరపట్టబడిన వారిని నేను విడిపించేదను. ఆమె ఎక్కడికి వెళ్ళి పడ్డారంట వీళ్ళు? ఈ రాజు రావడానికంటే ముందుగా నీళ్లు లేని గోతుల్లోకి వెళ్ళి చెరపట్టబడ్డారంట వీళ్ళు. కాబట్టి ఈ రాజు వచ్చి, ఈ కాపర్ వచ్చి చెరపట్టబడిన వారిని ఏం చేస్తున్నాడంటే ఆయన విడిపించబోతున్నాడు. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారులారా. వీళ్ళు ఎక్కడున్నారు? నీళ్ల లేని గోతుల్లో పడి బంధకాల్లో ఉండి నిరీక్షణ ఉన్నారు వాళ్ళకి. మళ్ళీ దేవుడు రావాలి, దేవుడు చేయాలి, దేవుడు ఉన్నాడు అని నిరీక్షణ కలిగిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాడు బంధకాల్లో ఉన్నా చెరలో ఉన్నా విడిపించడానికి వచ్చాడు ఈ యొక్క రాజు గాడిద పిల్లని ఎక్కి. నువ్వు ఎక్కడైతే ఉన్నావో, బంధకాల్లో ఉన్నావో, చెరలో ఉన్నావో, పడిపోయిన గోతులో ఉన్నావో, నీరు లేని గోతులో ఉన్నావో, నిరీక్షణ కలిగి నువ్వు ఉంటే కనుక నిన్ను విడిపించడానికి ఆయన గాడిద పిల్లని ఎక్కి నీ ఎందుకు వచ్చాడు ఆయన. ఆమేన్. చూడండి, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి. వచ్చేయండి మరలా మీ ఇంటికి, తిరిగి మరలా మీరు వచ్చేయండి ఇక్కడికి. రెండింతలుగా మీకు మేలు చేసేదని నేను మీకు తెలియజేస్తున్నాను. యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిం వారిని బాణములుగా చేయుచున్నాను. సియోను నీ కుమారులను రేపుచున్నాను. శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకీయులారా, సియోను కుమారులను నీ మీద రేపుచున్నాను. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును. ఆయన బాణములు మెరుపు వలె విడువబడును. ప్రభువుకు యెహోవా బాకానాదము చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును. ఎక్కడి నుంచి వస్తాడంటే ఆయన? దక్షిణ దిక్కు అంటే ఏంటి బ్రదర్? ఏంటి బ్రదర్ ఎంత సింపుల్ కూడా మళ్ళీ అడుగుతాను బ్రదర్. ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఆ మాత్రం మాకు తెలియదు అంటారు బ్రదర్. ఆ మాత్రం మాకు తెలీదా? ఇటు ఉత్తరం అంటే ఇటు దక్షిణం, ఇటు ఉత్తరం అంటే ఇటు దక్షిణం. కానీ ఇక్కడ చూడండి, నిన్ను చెరల నుంచి విడిపించేటువంటి దేవుడు, బంధకాల నుంచి విడిపించే దేవుడు, నీరు లేని గుంటలో పడిన నిన్ను లేపడానికి వచ్చే నీ రాజు గాడిద పిల్లను ఎక్కి ఆయన రాబోతున్నాడు. ఆయన సుడిగాలి వలె రాబోతున్నాడు. ఎక్కడి నుంచి రాబోతున్నాడట? దక్షిణ దిక్కు నుంచి రాబోతున్నాడు ఆయన. దక్షిణ దిక్కు అంటే దక్షిణ హస్తం అంటే అర్థం కాల. ఒకళ్ళు చెప్పండి. రక్షణ కాదు, దక్షిణ హస్తం, కుడి చెయ్యి. దక్షిణ హస్తం అంటే కుడి చెయ్యి. నీ రాజు నేను విడిపించడానికి, బంధకాల నుంచి నేను విడిపించడానికి దక్షిణ దిక్కు నుంచి రాబోతున్నాడు. ప్రకటన 10వ అధ్యాయంలో ఒక పాదం భూమి మీద, ఒక పాదము
సముద్రం మీద మోపాడు ఆయన. సముద్రం మీద మోపింది ఏ పాదము? కుడి పాదం. కుడి పాదం మనకి దేనికి సూచనగా ఉంది? ఆ కుడి పాదం మనకి దేనికి, సముద్రం మనకి దేనికి సూచనగా ఉంది? జనములు. జనములు అంటే ఇండియా దేశానికి సూచనగా ఉంది. ఇప్పుడు చెరలో ఉన్న వారిని విడిపించడానికి నీ రాజు గాడిద పిల్లను ఎక్కి ఏ దిక్కు నుంచి రాబోతున్నాడు? కుడి పక్క నుంచి రాబోతున్నాడు. ఉత్తర దిక్కన్న వాక్యమే, దక్షిణ దిక్కన్న వాక్యమే, పడమరన్న వాక్యమే, తూర్పన్న వాక్యమే. కానీ దేశాల గురించి మాట్లాడినప్పుడు దక్షిణ దేశపు రాజు, ఉత్తర దేశపు రాజు, తూర్పు దేశపు రాజు అన్నప్పుడు ఈ భూ సంబంధమైన రాజుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఆత్మ సంబంధమైన రాజ్యం గురించి కూడా ఉంది. కానీ ఉత్తర దిశ అన్న కూడా ఉత్తరం అనగా వాక్యానికి సూచన, దక్షిణం అనగా వాక్యానికి సూచన, తూర్పు అనగా వాక్యానికి సూచన, పడమర అనగా కూడా వాక్యానికి సూచన. కానీ దేవుడు ఆత్మ సంబంధమైన అర్థాలు గ్రహించగలిగిన వారికి మాత్రమే తన కార్యాలను బయలుపరుస్తున్నాడు. ఆయన చెరలో ఉన్న నేను లేపడానికి, బంధకాల్లో ఉన్న నేను విడిపించడానికి దక్షిణ దిక్కు నుండి సుడిగాలి వలె వచ్చాడు దగ్గరికి. సుడిగాలి వలె వచ్చాడు. తన కుడి పాదాన్ని సముద్రం మీద మోపి ఇండియాలో లేచబడి ఆ యొక్క రాజు గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దు కనపడుతున్నాడు. ఆ దక్షిణ దిక్కుని లేపబడిన రాజే మన యొక్క నాయకుడే ఉన్నాడు. ఆయన నేను విడిపించడానికి, కాపాడడానికి, చెరలో ఉన్న మనల్ని విడిపించడానికి గాడిద పిల్లను ఎక్కి మన ఎద్దుకు వచ్చాడు. ఆయన ప్రభుకు స్తోత్రం కలగాక. హల్లెలూయా. చూడండి 15వ వచనం. సైన్యములకు అధిపతిగా యెహోవా వారిని కాపాడును గనుక వారు భక్షించుచు ఒడిసెల రాళ్లను అణగదొక్కుచు త్రాగుచు ద్రాక్షారసము త్రాగువారి వలె బొబ్బలిడుచు బలిపశు రక్త పాత్రలను బలిపీఠపు మూలలను నిండునట్లు రక్తముతో నిండి ఉందురు. నా జనులు యెహోవా దేశములో ఎలా ఉంటారంట? మీరు దేవుని యొక్క రాజ్యములో, ఆయన కిరీటములో మీరు ఎలా ఉంటారంట? రత్నముల వలె ఉంటారు మీరు. ఆయన గాడిద పిల్లను ఎక్కువ వచ్చిన తర్వాత సంఘానికి ఇలాంటి గొప్ప ధన్యత వస్తుంది. దేవుడు చెప్పే కార్యాలు ఇవి. ఆయన యొక్క దేశములో నువ్వు ఎలా ఉండబోతున్నావు అంటే ముత్యముల వలె, రత్నముల వలె ఉండబోతున్నావు నీవు. ఆయన కిరీటములో మెరిసే ముత్యానివి నీవు, రత్నాలు నీవు. కిరీటమందలి రత్నముల వలెను ఉన్నారు కనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. ఆమేన్. నీ కాపరి ఎవరంటే ఆయనే. ఆయన వచ్చి నిన్ను రక్షించినప్పుడు నీవు ఆయన యొక్క కిరీటములో రత్నము వలె ఉండబోతున్నావు. నిన్ను ఆయన గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దుకు వచ్చి నీరు లేని గుంటల్లోంచి, బంధకాల్లోంచి, చెరలోంచి, భక్షించి వారి మధ్యలోంచి నేను విడిపిస్తా ఉన్నాడు ఆయన కాపరి వలె. అంతేకాకుండా కింద వచ్చిన చూడండి 17. అప్పుడు ఆయన వచ్చినప్పుడు గాడిద పిల్లను ఎక్కి దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు వారు ఎంతో క్షేమముగా ఉన్నారు. ఇంక బాధ లేదు వాళ్ళకి, భయం లేదు వాళ్ళకి, దిగులు లేదు వాళ్ళకి, మరణం లేదు వాళ్ళకి. వారు ఎలా ఉన్నారంట? ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగుసుగా కూడా ఉన్నారు. వాళ్ళు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగుసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుచున్నారు. ప్రభుకి స్తోత్రం కలగాలి. క్రొత్త ద్రాక్షారసము, ధాన్యంతో దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆయన ఇప్పుడు అంటే గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు కాపరి వలె యెహోవా నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వు సొగసుగా ఉంటావు, క్షేమంగా ఉంటావు, భయం లేకుండా ఉంటావు. నువ్వు ఇప్పుడు ఎలా ఉంటావు అంటే అరణ్యములో క్రూర మృగాల మధ్య పండుకును నేను, అవి నీకు హాని చేయలేవు. ఎందుకంటే దావీదు మనకి కాపరిగా ఉన్నాడు. ఆయన నిత్య కాపరిగా ఉన్నాడు. ఆయన ప్రధాన కాపరిగా ఉన్నాడు. ఆయన నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను నడిపించడానికి ఆ యొక్క ప్రభు మంద కాపరిలాగా, కోరేషులాగా ఈ లోకానికి దిగి వచ్చాడు ప్రభు. ఆ కోరేషు రావడానికంటే ముందుగానే ప్రవచించి 150 సంవత్సరాల తర్వాత ఆ కోరేషుని ఈ లోకానికి తీసుకొచ్చాడు. ఆ కోరేషు 150 సంవత్సరాల తర్వాత, ఆ కోరేషు వచ్చిన తర్వాత దేవుడు తన యొక్క హృదయాన్ని ప్రేరేపించాడు. మిగతా పనులన్నీ పక్కన పెట్టాడు. కొత్త రాజ్యము, కొత్త వ్యవస్థ అది చూసుకోలేనా. కానీ ఏం చేశాడు ఆయన? కొత్తగా రాజ్యం ఏర్పడింది కదా బ్రదర్, చాలా పనులు ఉంటాయి ఆయనకి. కానీ కోరేషు అవన్నీ చూడాల. ఎందుకంటే 150 సంవత్సరాల యొక్క వాగ్దానం అది. మందిరం పడిపోయింది. దేవుడు కోరేషు యొక్క హృదయాన్ని ప్రేరేపించాడు. వెళ్ళి నీ మందిరానికి పునాది వేసుకోండి, నడిపించండి అని కోరేషు యొక్క హృదయాన్ని ప్రేరేపించినప్పుడు కోరేషు పిలుస్తున్నాడు. ఎవరైతే ఆయన ప్రజలు ఉన్నారో మీరు వెళ్ళి మందిరానికి
పునాది వేయండి, మీకేం కావాలో తీసుకుని వెళ్ళండి అని మంద కాపరి కోరేషు వారికి కావాల్సినట్టుగా వెండి బంగారు వస్తువులు సామాగ్రి మందిర నిర్మాణానికి అవసరమే ప్రతి వస్తువుని మీరు ఎక్కడి నుంచే పట్టుకుని వెళ్ళండి అని ఇచ్చాడండి. ఆ వెళ్ళినట్టుగా జెరుబ్బాబెలు యేషువ వారి సొంత ఉద్దేశాలతో మందిరాన్ని పునాది వేయలేదు. వాళ్ళు ఎక్కడైతే మోషే యొక్క ధర్మశాస్త్రం ప్రకారంగా వ్రాయబడి ఉందో, దావీదు యొక్క ఆరాధన క్రమం ఉందో, విధులు ఉన్నాయో వాటిని బట్టే వాళ్ళు ఏం చేశారంటే మందిరానికి పునాది వేశారు. వాళ్ళు మందిరానికి పునాది వేసిన తర్వాత కొంతకాలం ఆలస్యమైంది. కుట్రతో ఆపేశారు. కానీ దేవుడు మరలా ఆ కుట్రను భగ్నం చేసి దర్యావేష హృదయాన్ని ప్రేరేపించి మరలా కొత్త ఆజ్ఞను తీసుకొని వచ్చి కోరేష ఆజ్ఞని మరలా దర్యావేష ద్వారా మరలా పంపించి ఎక్కడైతే మందిరానికి పనులు ఆగిపోయినాయో మరలా ఆ మందిర పనులు వేగవంతంగా చేయండి, దానికి కావాల్సిన నిధులు అన్ని మీరు సమకూర్చిన పన్నుల్లోంచి మీరు వాళ్ళకి ఇవ్వండి అని దర్యావేష మాటతో ఆజ్ఞతో ప్రేరేపించి మందిరానికి ఏ చేతులైతే మందిరానికి పునాది వేసినాయో ఆ చేతులే మందిరాన్ని పూర్తి చేసి, ఇదంతా కూడా కోరేష్ యొక్క ఆజ్ఞ. వాళ్ళు అడిగారు, అయ్యా మేము కూడా ఈ మందిరంలో పాల్పంచుకుంటాం, మీరు కుదరదండి, ఈ కోరేష్ యొక్క ఆజ్ఞ మేమే కట్టాలి. వాళ్ళు అడిగారు, అసలు కోరేష్కి ఆజ్ఞ ఇచ్చాడో లేదు కనుక్కోండి దర్యావేషు అని లెటర్ వేశారు. దర్యావేషు ఆ పాత పురాతనమైన దస్తావేజులన్నీ బయట తీసి పరిశీలించి, అవును కోరేష్ ఆజ్ఞ ఉంది, మీరు మందిరాన్ని కట్టుకోండి అని పంపించాడు. కోరేష్ యొక్క ఆజ్ఞ ఇది. మందిర నిర్మాణము కోరేష్ యొక్క ఆజ్ఞ. పడిపోయిన మందిరాన్ని కోరేషు ప్రేరేపించబడి మందిరానికి అవసరమైనటువంటి సామాగ్రి, మందిరానికి అవసరమైన వర్తమానాలు, మందిరానికి అవసరమైన ప్రతిదీ కూడా ఆయన అందించి మందిరాన్ని నిర్మిస్తూ వచ్చాడు. ఆయన అవసరమైన వస్తువులు ఇచ్చాడు. ఆయన జెరుబ్బాబెలు వాటిని వాడి మందిరాన్ని నిర్మించాడు. అందుకు ఒక వర్తమానం సోదరుడా, నిజమైన కోరేషు క్రీస్తు బ్రహ్మము, నిజమైన కోరేషు క్రీస్తు బ్రహ్మము, నిజమైన జెరుబ్బాబెలు క్రీస్తు బ్రహ్మము మన మధ్యనికి వచ్చి మందిరానికి అవసరమైన, సంఘానికి అవసరమైన వర్తమానాలు ఇచ్చి, పడిపోయిన చెదిరిపోయిన గొర్రెలను సమకూర్చి, ఉన్నతమైన స్థలాల్లో నిన్ను సమకూర్చి, నీకు మంచి ఆహారాన్ని ఇచ్చి, మంచి వాగుల దగ్గర నిన్ను సమకూర్చి దేవుడు ఈ యొక్క పడిపోయిన ఈ మందిరాన్ని మరలా తిరిగి పునర్నిర్మించాడు దేవుడు. మన కాపరి ఎవరంటే ఆ యూఫ్రటీస్ నది మొదలుకొని ఆ సముద్రముకు ఈ సముద్రానికి మన యొక్క కాపరి దావీదు. సకల జనులకు ఎవరైనా రాజు. కాబట్టి ఈ యొక్క కోరేష్ యొక్క నాయకత్వంలో తన యొక్క మంద నిర్భయముగా టీవీగా నడుచుకుంటూ పోతా ఉంది. యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేనే గొర్రెల కాపరిని. పౌలు అంటున్నాడు, ఆయన ప్రధాన కాపరి. యేసుక్రీస్తు ఎవరు? ప్రధాన కాపరి. పేతురు అంటున్నాడు, ఆయన ఆత్మల కాపరి, నిత్య కాపరి. పేతురు అంటారు మొదటి పేతురులో. ఒకటి ప్రియమైన సహోదరులారా, కోరేషే ప్రధాన కాపరి, కోరేషే మన ఆత్మల కాపరి, కోరేషే నిత్య కాపరి. సకల రాజ్యాలకు ఆయనే అధిపతి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. నిజమైన కోరేషే క్రీస్తు బ్రహ్మయ్య. ఆయన హృదయాన్ని ప్రేరేపించే దేవుడు ఈ లోకములో ఎక్కడెక్కడో చెదిరిపోయిన మనందరినీ ఒకటిగా సమకూర్చాడు. ఆయన థామస్ యొక్క క్రీస్తు బ్రహ్మ యొక్క హృదయాలను ప్రేరేపించి గాడిద పిల్ల మీద ఎక్కొచ్చి నీరు లేని గోతుల్లో పడి ఉన్న నిన్ను, బంధకాల్లో పడి ఉన్న నిన్ను, మరి దుష్టమృగాల చేతుల్లో చిక్కుబడి ఉన్న నిన్ను విడిపించి నిన్ను కాపరి వలె నడిపిస్తున్నాడు. ఆయన నీకు ఆయన కొత్త ద్రాక్షరసాన్ని, ధాన్యాన్ని ఇచ్చి ఆయన కిరీటములో రత్నములుగా మార్చాడు. నీకు క్షేమాన్ని ఇచ్చాడు, నీకు సొగసులు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఇంతకుముందు నువ్వు చూడడానికి ఎలా ఉన్నావు అంటే ఒళ్ళంతా రక్తములతో అసహ్యంగా ఉన్నావు నీవు. కానీ ఇప్పుడు నువ్వు ఎలా కనపడుతున్నావు? సొగసు. ఆ సొగసు వల్ల నీకు సొగసు వచ్చిందంట ఈ వాక్యంతో. అందంగా మారిపోయావు. ఇప్పుడు నీవు సౌందర్యవంతుడిగా నువ్వు మారిపోయావు. నిజమైన సంఘముగా, మత్స కళంకము డాగులని ఒక నిజమైన సంఘంగా దేవుడు నిన్ను రూపొందించాడు. కోరేష్ యొక్క నాయకత్వం. ప్రియమైన సహోదరులారా, మన యొక్క నాయకుడు, మన మంద కాపరి కోరేషు. ఆ కోరేష్ అనగా ఎవరో కాదు కానీ క్రీస్తు బ్రహ్మమే మన యొక్క నాయకుడే అన్నాడు. దేవుడు చిన్న మాటలు దీవించిన కాక ఆమె. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడ, మహోన్నతుడ, జీవం కలిగిన మా తండ్రి, సకల సృష్టికి ఆది సబోధుడ, వందనాలు అయినా ఓ ప్రభు. మరి పరిశుద్ధ గ్రంథము నుంచి ప్రభు, మీరు ఇంతకు ముందు మా యొక్క పితరులు, మా ప్రవక్తల ద్వారా పలికిన మాటలను మరొకసారి మేము జ్ఞాపకం చేసుకున్నాం. మా ప్రభు యెషయా 150 సంవత్సరాలకు ముందే ప్రవచించాడు కోరేష్ రాబోతున్నాడని. ఓ ప్రభు, మరి మీరు ప్రవచించినట్లుగానే ఆ యొక్క కోరేష్ వచ్చి
మీరు చెప్పినట్లుగానే పడిపోయిన యెరూషలేము మందిరానికి పునాది వేయడానికి పూనుకున్నాడు. దానికి మరి జెరుబ్బాబెల్ని ఏర్పాటు చేశాడు, యోషువని ఏర్పాటు చేసి పంపించాడు. ఆ మందిరానికి పునాదులు వేశాడు. మందిరానికి అవసరమైనటువంటి ఓ సమస్తాన్ని వస్తువులను సమకూర్చాడు. నిజమైన మంద కాపరి కోరేషు, ఇష్టపడం ప్రభువా, నీవే మాకు మంద కాపరివి. ఓ ఈ యొక్క క్రైస్తవ కాపర్లు, ఇజ్రాయేల్ కాపర్లు తమ గొర్రెలను పీక్కు తింటున్నారు. రోగంతో ఉన్న వాడికి స్వస్థనవలేరు, తప్పిపోయిన వారిని వెతకరు, గాయములైన వారికి కట్టరు. ఓ వాటిని కఠినంగా వాళ్ళు పరిపాలిస్తారు. కానీ మా కొరకు నీవే నాయకుడిగా దిగి వచ్చావు మా ప్రభువా. తప్పిపోయిన గొర్రెలు వెతకడానికి నేనే వెళ్తానని చెప్పి వచ్చావు మా ప్రభువా. ఉన్నతమైన స్థలంలో మాకు దొడ్డిని ఏర్పాటు చేసిన దేవుడా, ఉన్నతమైన సంఘములో మమ్మల్ని ఉంచిన దేవుడా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఓ సమభూమి గల, మేత భూమి గల స్థలంలో మమ్మల్ని వేపుతున్న దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. వాగుల దగ్గర మాకు దప్పిక తీరుస్తున్న దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ఇప్పుడు మీరు అంటున్నారు దావీదు వారికి నాయకుడిగా ఉండను, దావీదు ఆ మందకి కాపరిగా ఉండను. ఇది నిత్య నిబంధన. ఆ సమయంలో దావీదు కాపరిగా ఉన్న సమయంలో ఓ నా మంద అరణ్యంలో పడుకున్నాను, నిర్భయంగా పడుకుంటే చెప్పారు మా ప్రభు. కాబట్టి మేము అరణ్యంలో ఉన్నాము, ఎటువైపు చూసినా మరణము, ఎటువైపు చూసినా జబ్బులు, తెగుళ్ళు, రోగాలు, వేదన, దుఃఖం కనబడతా ఉంది. మా నాయకుడు దావీదు, మా నాయకుడు కోరేష్ నాయకత్వంలో నిత్య నిబంధనతో మేము ఉన్నాము మా ప్రభు. మేము ఈ యొక్క అరణ్యములో, ఈ లోకములో, ఈ భయంకరమైన లోకములో నిర్భయంగా ఉన్నాము మా ప్రభు. మాకు ఎలాంటి భయం లేదు, ఎలాంటి దిగులు లేదు. ఎందుకంటే మా నాయకుడు మాతో ఉన్నాడు. మమ్మల్ని వెతికి పట్టుకున్న మా నాయకుడు మాతో ఉన్నాడు. కాబట్టి కోరేషు, మా మంద కాపరి, నీకు వందనాలు. మమ్మల్ని నడిపించిన దేవుడు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని బలపరచండి, స్థిరపరచండి. విన్న మాటలు మా హృదయాల్లో భద్రపరచండి మా ప్రభు. మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాన్ని పొందుకోమని రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, పెండ్లి కుమారుగా మా మధ్యకి రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నామంలో ఈ ప్రార్థన ఇచ్చున్నాం ప్రభు. ఆమేన్. Brenham never fails. Brenham never fails indeed. Hallelujah, hallelujah. Brenham never fails indeed. Is coming very soon. Is coming very soon. Is coming very soon indeed. Hallelujah, hallelujah. Is coming very యెహోవాను సన్నిధించము, అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును సన్నిధించము, యెహోవాను సన్నిధించము. మా ప్రభువును విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం చేసిన ఉపకారములలో దేన్ని మరువకుండా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓ మన రాజులకు రాజును, ప్రభులకు ప్రభును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క కృప సమాధానము ఇక్కడ మోకరించిన పరిశుద్ధులకును, దూర ప్రాంతం నుంచి ఐక్యత పొందుకున్న పరిశుద్ధులకును, ఎత్తబోటకు సిద్ధపడుతున్న పరిశుద్ధులకును ఆయన కృప సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేయండి మనందరూ నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు. మనం పంచుకోవాల్సిన స్వాస్థ్యం చాలా ఉంది. కాబట్టి మందిరానికి దూరంగా ఉండకండి, దగ్గరగా ఉండండి. ఆమేన్.